సో మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్, భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి పోలిక ఉండదు. అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు, మెప్పించారు. ఇంకా హీ కంటిన్యూస్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా, ద వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు. వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి. వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? I am fine, you are fine. That's the important. Ante that's all matters. Important. Cheppamma. Meer very fine sir. Absolutely. Inka busy ga untunarani vinikidi. Absolutely. I am directing one animation film, Yellapragar Subbarao garu, doctor, great international Nobel Prize daaka akkarledani research saved billions of people's lives. ఆయన దేవుటి ఎందుకు నోబెల్ ప్రైజ్ అక్కర్లేదన్నారు సార్? ఆయన హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్. అవును, మందులు కనిపెట్టాలి, జనాన్ని సేవ్ చేయాలి, వాళ్ళ అది అవును, కరెక్ట్ సార్. అదే గ్రేట్ లైఫ్. ఆ రకంగానే ఇంకొక మ్యూజికల్ ఒకటి ఉంది, ఇంకొక లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, లాట్ ఆఫ్ ఐడియాస్, మల్టీ టాస్కింగ్. సో పొద్దున పూట మీ రొటీన్ మీరు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్. మార్నింగ్ ఆఫ్టర్ 6-7 o'clock కాఫీ అయిన తర్వాత ఐ హ్యావ్ స్మాల్ వాక్. అండ్ అఫ్ కోర్స్ అంతకుముందు బాగా వాక్ చేసేవాడిని. అంటే సస్టైనింగ్ ఏంటంటే కాలేజ్ డేస్లో మాకు సాటర్డే అంతవరకు కాలేజ్ ఉంటుంది, సాటర్డే నైట్ సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు బస్సులకు వెళ్తే ఉన్న డబ్బు బస్సులకు పెడితే సినిమాలకి ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి దేర్ఫోర్ బిన్నర్వాడకి ఎక్కడో ఉంది టీఆర్ఎస్ టౌన్లో. మేము ట్రిప్లికెల్లో విక్టోరియా హాస్టల్లో అందరూ 4-5 అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ బిర్యానీ హోటల్కి థియేటర్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి బీచ్ రోడ్లో వచ్చి అక్కడి నుంచి హాస్టల్కి వచ్చి సో దట్ వే వాకింగ్ త్రూఅవుట్ వాకింగ్. ఎక్కడికి వెళ్ళినా అవుట్ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కడ అనేటువంటిది లేదు. ఆవిడ ట్రామ్స్ కూడా ఉండింది ఆ రోజుల్లో. సో ట్రామ్ లేదు. వీ యూస్ టు వాక్, వీ యూస్ టు ఎంజాయ్ దోస్ ట్రాఫిక్ అండ్ ఆల్ దట్. సో అప్పట్లో ఆ రోజుల్లో మీరు ద సింగీతం శ్రీనివాసరావు గారు అవుతారని అనుకున్నారా కాలేజ్ డేస్? అసలు ఆలోచన లేదు. సినిమా మాత్రం చేయాలని ఉంది. సినిమా ఐ వాంటెడ్ టు బికేమ్ ఏ డైరెక్టర్. ఎప్పుడంటే అప్ టు కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ వరకు నాకు నో ఐడియాస్. ఏదో స్కూలు కాలేజ్ అంతా. కాలేజీలో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాలేజ్ డేస్లో అక్కడ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం. అండ్ మోర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాకు మ్యూజిక్ అకాడమీ ఇప్పుడు ఉంది కదా, అది లేదు అక్కడ. పిఎస్ఐలో పెండాలు వేసేవారు. అక్కడ మాకు అక్కడ టికెట్స్ పెట్టి వచ్చారు. మాకు బాయ్స్ స్కౌట్స్ ఉండేవాళ్ళు కొందరు కాలేజీ నుంచి. వాళ్ళు గేట్లో నిలబడేవాడు, వాలంటీర్స్. మేము అలాగా నిలబడి ఉండేవాళ్ళం. కొందరు రారు లేట్ షో మ్యూజిక్ షోస్కు. కుర్చీలు ఖాళీగా ఉంటే మమ్మల్ని లోపలికి. ఆ రకంగా రవిశంకర్, సెమ్మన్గుడి శ్రీనివాసయ్య గారు, టిఆర్ మహాలింగం, గొప్ప దిగ్గజ అందరూ వి హావ్ హర్డ్. అండ్ యహూది మెనూహిన్ వయలినిస్టు, రవిశంకర్, అందరూ వి ఆర్ ది సెలబ్రేటెడ్. ఆ రకంగా ది బెస్ట్ ఇది జూలియన్ హక్స్లీ వాళ్ళందరికీ వస్తే వాళ్ళ లెక్చర్స్ విన్నాం. దట్స్ థింగ్ అండ్ దట్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ వాజ్ దేర్. తర్వాత హెచ్జీ వెల్స్ నావల్స్ అవన్నీ వరకే చదివాడు. ఆ హెచ్జీ వెల్సే టైమ్ మెషిన్ ఫస్ట్ చదివింది. అది చదివిన తర్వాత ఐ వాంటెడ్ టు ఇది కనుక పిక్చర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు వచ్చింది. తర్వాత స్పీల్బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అవుతూ వచ్చింది. బ్యాక్ టు ద ఫ్యూచర్ నేను చూశాను. అంతకుముందే హెచ్జీ వెల్స్ టైమ్ మెషిన్ ఆల్ దట్ వాజ్ దేర్. సో అలా వచ్చి దెన్ సమ్వే అంతకుముందు పోతను చూశాను. పోతను చూడగానే ఐ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అబౌట్ పోతన. పోతను చూశాను. వచ్చి మా ఫాదర్ మదర్ అంతా కథ చెప్పాను ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఎట్లాగంటే నాకు ఈ ట్రాలీ తెలీదు, స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. అలా చెప్పారా? తెలీదు, కెమెరా అవి తెలియదు, స్తంభాలన్నీ అలా వెళ్ళిపోతాయి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓహో, అలా చెప్పారు కదా.
అంటే దట్ విజన్ వాజ్ దేర్, విజన్ ఉంది, ఇంప్రింట్ అయింది అది, హౌ ఇట్ ద కెమెరా మూవ్స్. బట్ అది అంత అలాగే నాకు తెలుసు, వై వి గోట్ తెలియదు. ఆ తర్వాత ఈ ఫిలిమ్స్ అవి చూసేప్పటికి ఒక సమ్ రికర్ ఎక్కడ వచ్చిందో కూడాను, వై కాంట్ వీ గెట్ ఇట్ ఫిలిం డైరెక్షన్. దెన్ ఐ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ కౌన్సిల్ ఫిలిం క్లబ్. అక్కడ బ్రిటిష్ ఫిలిమ్స్ అవి ఇవి చూడడం. అక్కడ మిస్ మేరీ సీటన్ అని, షీ ఈజ్ ది బయోగ్రాఫర్ ఆఫ్ సెర్జీ ఐసెన్స్టీన్. ఆయన చాలా గొప్ప బిగినర్ పుడోకిల్ వాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. షీ కేమ్ టు ఇండియా. ఆయనే సత్యజిత్ రేని బెంగాల్ గవర్నర్కి ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్. సత్యజిత్ రే పతేర్ పంచాలి కొన్ని రీల్స్ పట్టుకొని అది ఎవరు తీసుకోక అలా కార్చుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పి సత్యజిత్ రే చాలా గొప్ప దర్శకుడు అని చెప్పింది. ఆమె మెడ్రాస్కి వస్తే నేను ఆమెను అంబాసిడర్ హోటల్లో మీట్ అయ్యా. మీకు ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఫిలిమ్స్ అంటే కమ్ టు బ్రిటిష్ కౌన్సిల్ అని. అక్కడ డాక్యుమెంటరీస్ అవి ఇవి చూసి అక్కడ కొన్ని రకరకాల చేసింది. ఒక బ్రిటిష్ కౌన్సిల్ స్కూల్లో డేవిడ్ లీన్ డైరెక్ట్ చేసినటువంటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఉంది. అందులో ఒక దొంగ వస్తుంటాడు, తెలీదు, కుర్రాడు ఫిలిప్ అని, వాడు వచ్చి ఒక గోడ పక్కన ఉంటాడు. ఒక చెట్టు గాలి, పెద్ద గాలి, క్లౌడ్స్ ఊయని ఊగుతూ ఉంటుంది. కరెక్ట్గా అలా పడడానికి ముందు ఇలా వెళ్తాడు, సడన్గా కట్ చేస్తే ఒక కాన్విక్ట్ భయంకరంగా కనిపిస్తాడు. అంతే, అదొక షాట్. దాన్ని వాడు తీసి ఏ రకంగా దాన్ని ఎడిట్ చేయొచ్చు. ముందర కాన్విక్ట్ కనుక చూపిస్తే ఎలా ఉంటుంది సీను, అవును, ముందర చెట్టు నుంచి కనుక వస్తే ఎలా ఉంటుంది సీను, ఇక్కడి నుంచి వెళ్తాను, ఒక 5-6 రకాలుగా చూపించారు. ఫైనల్లీ డేవిడ్ లీన్ ఏ పద్ధతిలో ఎడిట్ చేసి దాన్ని చూపించాడు అనేటువంటిది ఆమె ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఐ గాట్ ఫ్యాసినేటెడ్. హియర్ ఈజ్ ఏ థింగ్ వేర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. అది అప్పుడు అర్థమైంది మీకు, అర్థమైంది దాని సినిమా. అక్కడ అప్పుడే కదా సార్ మీరు కేవీ రెడ్డి గారి టీంలో? అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు పోతన జ్ఞాపకం వచ్చింది, స్తంభాలలో వెళ్ళిపోవడం అంతే. ఇక అక్కడి నుంచి పోతన దగ్గరికి వెళ్ళి కేవీ రెడ్డి దగ్గర వచ్చి అప్పుడు మధ్య ఒక 1.5 years స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా ఫాదర్ హెడ్ మాస్టర్ స్కూల్ సులూరుపేటలో. గ్రాడ్యుయేట్ అయింది తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటే టీచర్స్, సైన్స్ టీచర్స్ ఎవరు లేరు. నేను సైన్స్ టీచర్ని. సైన్స్ టీచర్ అయితే వాళ్ళు వీళ్ళు వెతుకుతుంటే అక్కడెక్కడ ఎందుకు, ఇక్కడే సైన్స్ టీచర్ కావాలి, ఇక్కడ పని చేయను మా ఫాదర్. మా మదర్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్నాళ్ళు కాలేజీ అది ఇది ఊరు తిరుగుతున్నాడు, అట్లీస్ట్ 1 year 1.5 years నా ఎదురుగా ఉంటాడని షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆమె టీచర్ చేశాను. సరే, ఎంతమంది అన్నదమ్ములు మీరు? మీరు నేను అంటే మా ఫాదర్కి ఫస్ట్ వైఫ్ సన్ మా బ్రదరు, ఓకే. ఆ తర్వాత ఒక సిస్టర్ లేదు. తర్వాత నేను, మా వైఫ్, నేను ఒక్కనే కొడుకుని, సెకండ్ వైఫ్. ఓకే. సో దట్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ యాజ్ మై వైఫ్. అనదర్ పెద్దమ్మ వచ్చి మై బ్రదర్. We did not know about it for a long time. My mother did not allow us to know that we are sisters. ఆ రోజుల్లో అలా అంటే పిల్లలకి జాగ్రత్తగా కాపాడుకునేవారు. They did not know, I am the mother అన్నట్టుగానే పెంచింది. She was there. Then school I had so I went there, innovative వచ్చాను, స్కూల్ వచ్చాను. ఫస్ట్ డే ఫిజిక్స్ 4th form ఏదో లైట్ ఏదో రిఫ్రాక్షన్ అది టీచ్ చేశాను. చేశాను. అందరూ హెడ్ మాస్టర్ కొడుకు, కొత్త టీచరు, బ్రహ్మాండంగా చెప్తాడు, సైలెంట్గా వింటున్నారు అందరు. సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు. వచ్చి, నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను విండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కు నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పావు కదా. దే ఆర్ స్కూల్ చిల్డ్రన్. అవును, వాళ్ళకి చెప్పినట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి కష్టం, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత. సో అది కష్టం, దానికి ప్రాక్టీస్ కావాలా. సో వాట్ యు డూ ఈజ్, ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్ యార్డ్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక 2-3 సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్ యార్డ్ నువ్వే. దెన్ గో టు ద క్లాస్ అన్నారు. ఐ ఫాలోడ్ ఇట్. దెన్ ఆల్ ది పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, చిల్డ్రన్. అవును, అంతకుముందు ఊరికే చూస్తూ వింటున్నారు. దే డి నాట్ హ్యావ్.
దెన్ దే గాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. దెన్ దెర్ వాజ్ ఎ టైమ్ ఒక 1 మంత్లీ ఎగ్జామినేషన్ ఉండేది అక్కడ. ఆ మంత్లీ ఎగ్జామినేషన్లో ఏమిటంటే అప్పుడు పద్ధతి బోర్డు మీద క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాసేస్తే వాళ్ళు షీట్స్ తీసుకొని రాస్తారు, అదంతా పెడతారు, కరెక్ట్ చేస్తాను. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలన్నీ కూడా టేబుల్ కింద పెట్టాలి కాపీ కొట్టకుండా, అది పద్ధతి. నేనేం చెప్పాను, వచ్చి రాసేసి కూర్చున్నాను, టేబుల్ మీద పెట్టమనిలే. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, బఫూల్ ఇతను కొత్త టీచరు అమాయకుడు చెప్పట్లేదు, ఏంటి పుస్తకాలంతా పెట్టారు. పాప ఒకడు ఏదో అడగబోయాడు, ఏదో చేశాడు. ఐ డి నాట్ బాదర్, నేను ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాను, రాస్తున్నారు. అందరూ పుస్తకాలు తీసి కాపీ కొట్టింది. ఐ వాజ్ అబ్జర్వింగ్, అందరూ కాపీలు కొట్టారు. సో అయిపోయింది, ఇంకొక 5 minutes ఉండగా సార్ అయిపోయింది సార్, పేపర్స్ ఇమ్మన్నారు. ఎవరు పేపర్స్ ఇవ్వదు. నా ఇప్పుడు మీరు పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి చూపొద్దు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ బయటికి తీయండి అన్నారు. తీశారు. టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే ఫుల్ మార్క్, హాఫ్ అయితే 50, తప్పు అయితే 0. మీరే కరెక్ట్ చేయండి అందరికి 100%. అంతే కదా. వాళ్ళు మీకు ఎవరికి చెప్పకన్నారు, అందరూ 100%. మీరు ఎవరికి చెప్పండి మీ మార్క్స్. ఇప్పుడు ఆ ఆన్సర్ పేపర్స్ చించేయండి, చించేసి బుట్టలో వేయండి. వాళ్ళకి అర్థం. ఫర్ ద ఫస్ట్ టైం దే రియలైజ్, ఇంతవరకు వాళ్ళు కాపీ చేసింది ఒక తల్లిదండ్రుని ఇంప్రెస్ చేయడానికో, ఒక టీచర్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి చేస్తున్నారే కానీ వాళ్ళ మంచి కోసం బాగా రాయాలనేటువంటి బుద్ధి వాళ్ళకి లేదు. ఫర్ దెమ్ దే మస్ట్ రైట్ వెల్, బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ అది కాదు. తల్లిదండ్రులు కోపడతారు, సరిగా మార్కులు రాంటి కాపీ కొడతారు. టీచర్ అంటారు. నెక్స్ట్ మంత్ వాళ్ళని పెట్టాను, పుస్తకాలు అనేవారు, ఒక్కడు కాపీ కొట్టలే. అద్భుతం కదా, అంటే కాన్సెప్ట్ దిగిపోయింది అంతే. దే అండర్స్టూడ్. కానీ ఊళ్ళో కొత్త టీచర్ వచ్చాడు, హెడ్ మాస్టర్ కొడుకని ఇష్టం వచ్చేసారు, అందరు కాపీలు కొట్టడానికి అనుమతిస్తున్నారు, అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ పెద్ద అది ఆల్ స్కాండల్, ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. మా ఫాదర్కి ఏంటంటే ఇది చెప్పారు. సరేలే. సో దట్ రెవల్యూషన్ స్టార్టెడ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. దెన్ ఐ థాట్ ఐ షుడ్ కమ్ టు మెడ్రాస్ అండ్ వన్ డే కేవీ రెడ్డి గారిని మీట్ అయితే, అప్పుడు ఎందుకు ఇదంతా, అప్పుడు ఆ స్కూల్ అప్పుడు ఐ రోట్ ప్లేస్. ఆ టైం అప్పుడు ఐ రోట్ ప్లేస్. మాకు చిల్డ్రన్ అంతా తీసి ఆ కాలేజీ వాళ్ళతో కంపీట్ చేసి దట్ గాట్ అవార్డ్స్ అండ్ ఆల్ దట్. అవార్డ్స్ వచ్చింది చెప్పి ఆయన దగ్గర చూపిస్తే 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆయన హీ సెడ్, ఐ డు నాట్ నో, ఆఫ్ కోర్స్ అవార్డ్స్ అవన్నీ చూసావు అని, షీ స్టూప్స్ టు కాంకర్ అని ఆలివర్ గోల్డ్ స్మిత్స్ నా ప్లే అది ఇచ్చి, యూ గెట్ ఎ థింగ్, యూ ట్రై టు అడాప్ట్ ఇట్ ఫర్ అవర్ స్క్రీన్, యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే, బట్ ఇన్ యువర్ ఓన్ వే యూ ట్రై టు అడాప్ట్ అన్నారు. ఐ వాజ్ ఎక్సైటెడ్. వెళ్ళి హిగిన్ బాతమ్స్కి వెళ్ళి షీ స్టూప్స్ టు కాంకర్ తీసుకొని అదంతా చేసి 1 month కూర్చొని నాకు వచ్చినట్టు స్క్రీన్ రికార్డరు, ఎలాగా పిక్చరు, మాటలు, 8 పాటలు అంతా రాసి 3 months అయిన తర్వాత ఒక 2 బౌండ్ బుక్స్ అయింది. వచ్చి అక్కడ పెట్టి రాండి అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చి, సరే సార్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అన్నారు. ఐఎమ్ టేకింగ్ యూ అన్నాడు. ఏంటంటే నువ్వు ఏమి రాశావు అనేటువంటిది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అన్నవే. ఒక ఇచ్చిన బాధ్యతను సార్ ఇంకొక వారం ఇవ్వండి, ఇంకొక ఏదో చేయండి, అది చెయ్యండి అనకుండా ఐ హ్యావ్ ఫినిష్డ్, గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ హియర్. అలా మీరు అంటే అట్ ఎవ్రీ జంక్చర్ జరిగిన ప్రతి సంఘటన మీకు ఇంత బాగా గుర్తుంది కదా సార్. అవును. ఆ మెమరీ ఎలా మీకు సాధ్యమైంది? అద్భుతం. అంటే మామూలుగా మర్చిపోతారు చాలా మంది, మీకు బ్యూటిఫుల్ గా గుర్తున్నాయి. మీరు కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తూ ఉంటే అలా ఉంది. అవును. ఇప్పుడు నేను ఐ వాంట్ టు రైట్ అన్ ఆటోబయోగ్రఫీ, అది ఎప్పుడు నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్, కేవీ రెడ్డి గారు వచ్చారు, కుర్చీ మీద కూర్చున్నారు, కట్టు,
శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను, సజెషన్ షాట్ అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లేలో రాయని. బ్యూటిఫుల్, భలే ఐడియా సార్. మీ ఎనర్జీకి నిజంగా జోహార్లు. చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేసాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీరు తీసిన సినిమా సార్ మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి షబాష్ అని మెచ్చుకున్నారు సార్? అదేంటి చెప్పనా, ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని, దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటే దాన్ని సినిమా. నాకు అది తెలీదు. రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది. అవును, రివర్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం, ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు, అతను గ్యాలపింగ్, ఈ గుర్రం గ్యాలపింగ్ అనేది. మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది, మళ్ళీ ఎక్కుతాడు. అయ్యో మనం ఏమనుకుంటున్నాం అతను రీచ్ అవుతాడే లేదని అక్కడికి వెళ్తాడు, చివరికి రాళ్ళు పడతాడు. తర్వాత కాలువ వస్తుంది, కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రోప్ బ్రిడ్జ్. అది విలన్ బాగా దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కొట్టేస్తాడు. ఇక్కడికి వెళ్ళేప్పటికి హీరోకి లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు హీరో మళ్ళీ అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ చంపేస్తాడు. అవును, క్లాప్స్ ఆధారం. ఇదే మనకి. కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఈజ్ రికార్డెడ్. అవును, అంతే కదా, మర్చిపోతాం. అదే ఆడియన్స్కి అలా తప్పదు కదా. ఆ టైంలో ఇదంతా రికార్డెడ్. ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది. మనం అనుకునే విషయం. సో లైఫ్ అదే. ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ. వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేసాం, యూ థింక్ ఐ హ్యావ్ అప్పుడు కాలేదు, ఐ థింక్ ఐఎమ్ రైటింగ్, ఆల్ రికార్డెడ్. అంతేనా? అంతే కదా. సో మీరు సినిమా చేశారంటే నేను చేసేది కాదు, అది రికార్డెడ్. ఎవ్వరికి ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో. అలా ఎలా అంటారు సార్? అదే అది వచ్చింది, అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది. యు ఆర్ డెస్టిన్డ్, యు ఆర్ గాట్ టు డూ దిస్, యూ గాట్ టు డూ దిస్ చేసాం, అయిపోయింది కదా. నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమాయణాలు ఉండవు. ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు, కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది. అంతేనా? మీ డీప్ ప్రేమ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సినిమాకి వచ్చేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు ఆ లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోరా సార్? అనుకోను. ఆ సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్. కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని, లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్. ఐ డోంట్ థింక్. మీకు కామెడీ అనిపిస్తాయి అవన్నీ? నవ్వొస్తాయా అవన్నీ వింటే? నవ్వొస్తాయి కాదు, రియాలిటీ కాదు. దేని మీద అది ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ, ఈవెన్ ఏ ఫ్యాంటసీ, ఫోక్లోరే. అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది. అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకశిపుడు వేమూరి గగ్గయ్య వేశాడు, ధిక్కారమును చేతునా అని. వాడు మహాక్రూరుడు, వాడిని చంపు పైనుంచి అన్నారు. ఇది జరుగుతుంది, అందరూ చూశారు. అదే సక్సెస్. అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ తీశారు. బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అంత రాక్షసుడైన ఒక తండ్రి. అవును. ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు, ఎందుకంటే నారాయణ పడితే కోపం. కానీ నా కొడుకు ఎందుకు నాకు అగ్రెస్ట్గా పోతున్నాడు అనేది బాధ. అదే ఆయన చూపించాడు. అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు ప్రహ్లాదరావు. సో ఆ జెన్యూనెస్ వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా గెట్ టచ్. అవును, కరెక్ట్, అర్థమైంది సార్. దేర్ ఇస్ ఎ జెన్యూనెస్ అబౌట్ ద హోల్ థింగ్. ఆ ఎమోషన్లో, ఆ పారవస్యంలో, భక్తిలో, ఆ బాధలో అన్ని జెన్యూనెస్ ఉన్నాయి, కానీ ప్రేమలో లేదంటారు. అది లేదు. నాకు అనదర్ థింగ్, నాకు ఆ ప్రేమలో అంటే ప్రేమ అంటే ఇట్ ఏ సాక్రిఫైస్
సి ప్రేమ సి సపోజింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఏ పర్సన్ దెన్ ఐ లవ్. అంతేనా? అంతకు మించి ఏముండదంట. అంతకు మించి ఏముంది, అదే కన్సర్న్. అంతకంటే ప్రేమ ఏమిటి? ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా అయిపోతుందో ఏమిటో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఇప్పుడు ఉంది, బట్ ఫైనలీ అగ్రి కరెక్ట్ కదా అని చెప్పి. దట్ వాజ్ మై టోటలీ వండర్ఫుల్ థింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అదే సార్ చాలా చెప్పారు. మాధవపతి సురేష్ గారు కూడా చెప్పారు. ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అవును. అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు. ప్రతి ఫ్రెండ్స్ దానికి. వెళ్ళారు. ఆమెకు షీ వాజ్ ఎ ట్రెడిషనల్ దో గ్రాడ్యుయేట్. మా మామగారు పిహెచ్డి హిస్టరీలో. అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్లి కాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్, ఓ తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి. నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్, ఉమ్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ తర్వాత. అంతే. అది కాన్సెప్ట్ చెప్పడానికి ఇతర తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్. ఉమ్, పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్, ఉమ్, ఐఎమ్ అగెన్స్ట్. ఉమ్, యూ హ్యావ్ రైట్స్, యూ ఫైట్ ఫర్ ఇట్. I took her to Kadamara library. I took her to 3-4 months everyday. I made her talk so much. భీమవరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చిల్లరు అదేంటి అందరితో మాట్లాడేది మూకీలాగా ఉండేది, ఇంత మాట్లాడుతున్నామే వాళ్ళది. సో అండ్ ఆల్ ది అడ్వైజర్స్ ఆల్ ది ఉమ్. ఇప్పుడు దిక్కట్ర పార్వతి అవును. ఇక్కడ పిక్చర్ పద్ధతి. తీశాను అక్కడ. సో రాజాజీ గారు పర్మిషన్ ఇచ్చారు, ఫైలం ఫైనాన్స్ కార్పొరేషన్ వారు డబ్బిస్తానన్నారు. సో ఆ రోజుల్లో కర్ణాటక గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళ కర్ణాటకలో తీసినా 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఉమ్. వీళ్ళు 2 లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానికి. అంతేనా? అంతే 2 లక్షలు. ఆ రోజు అంతకుముందు సంస్కారం 1 లక్షే, దానికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోల్డ్ మెడల్. బాబా 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 1 lakh. అంతేనా సార్? 1 lakh 2 lakhs ఉండేది అప్పుడు. అంటే 2 lakhs. 2 lakhsలో అందరికి ఒకటి 20 రోజులు ఫినిష్ చేసుకొని వచ్చాం. అప్పుడు లొకేషన్ షూటింగ్ నాకు ఒక క్రికెట్ ప్లాన్ ఉండింది. ఉమ్, ఏమిటంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తారు కర్ణాటక, తమిళ్ నేటివిటీ కావాలా. సో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఒక విలేజ్ చూసి, తమిళ్ విలేజే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది యాజ్ పర్ ది బైఫర్కేషన్. ఆ, ఆ ఊరిని కనుక ఫిక్సప్ చేసుకుంటే టెక్నికల్ అప్పుడు రెండు workout అవుతాయి. సబ్సిడీ అది వస్తుంది, దీనికి నేటివిటీకి ఇది వస్తుంది, దిక్కర్ బాగుంది. సో 50,000 రూపాయలు, 2,50,000 అంటే నాటి జోక్, 1/4 అవును. ఫండింగ్. సో వాళ్ళు 1.5 lakhs ఇస్తారు ఫిలిం ఫైనాన్స్ గారు. నేను 50,000 పెట్టుకోవాలి. నా 50,000 ఇక్కడ వచ్చేసింది సబ్సిడీగా. సో 1.5 అవుతుంది అని అనుకున్నాను. అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు, సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు, ఆయన పుట్టిన ఊరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంది తొరపల్లి అని, అది చూసిరండి అన్నారు. సరే రాజాజీ గారి కథ తీస్తాం, ఇది దూరం 10 kilometers, హాఫ్ అన్ అవర్. సో వేసుకు వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది, ఉమ్, వరద, ఆ చింత చెట్లు, ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది. ఆయన చిన్నప్పుడు అక్కడతో ఆడుకొని ఉండొచ్చు, ఆ కథ చేసి ఆయన రాశాడు. ఇక్కడ చేస్తే పర్ఫెక్టే ఉంటుంది కానీ సబ్సిడీ పోతుంది, అక్కడ వేస్తే ఆ నేటివిటీ ఉండదు, సబ్సిడీ వస్తుంది. సో ఎవరు హౌ టు డిసైడ్ దట్? దెర్ ఇస్ నో బడీ. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షేర్ మై లైఫ్ ఐ కెన్ హూ సేస్ ఇస్ మై వైఫ్. నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే. ఉమ్. పిలిచి అడిగా, ఇది సంగతి, అక్కడ వేస్తే డబ్బు వస్తుంది, ఇక్కడ వేస్తే నేటివ్ వస్తుంది అంటే, అది వస్తుంది పోతుంది మనకు తెలుసండి, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది ఈ పేరు. కాబట్టి ఇదే. అదే అది కానీ అది పోతే పోయింది, తిరుపతిలో చేశారు పేరు ఉంటుంది. మిగతా ఐ డిసైడెడ్. అందుకనే అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమాకి, దిక్కట్ర పార్వతి. సో అది పెద్ద నేషనల్ అవార్డు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 500 ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆలమారా దగ్గర నుంచి 500 ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు ఆఫ్ అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో. అందులో దిక్కట్ర పార్వతి ఒకటి. ఉమ్, ఆ దిక్కట్ర పార్వతి ఎట్లా ఉండిందంటే దాని ల్యాబ్ విజయ ల్యాబ్ ఎక్కడో పెడితే నెగిటివ్ లేదు,
ప్రింట్ లేదు, 16 మీటర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. ఫార్చునేట్లీ పూనా ఆర్కైవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది. అది వాళ్ళు ఫెస్టివల్స్కి పంపించేవాళ్ళు, ఫిలిం ఫెస్టివల్స్కు. వాళ్ళకి మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు. అక్కడ తీసి వాళ్ళు డిజిటైజ్ చేసి, సార్ నాకు ఒక కాపీ పాప ఇంత చేసి నాకు ఒక డిజిటల్ దగ్గర డిజిటల్ కాపీ ఉంది. సో దట్ ఈస్ that was the అంటే పార్ట్ ఆఫ్ హిస్టరీ. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే కదా సార్. అంత కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు. అవును. మరి న్యాచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా, బాగా మిస్ అవుతారు కదా? లేదు లేదా? లేదు లేదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఒక 80 బై టైమ్ 84-85 షీ వాస్. లాస్ట్ 1 year 2 years షీ వాజ్ నాట్ డూయింగ్ దట్ వెల్. సో అప్పుడు ఏమైందంటే ఒక మీటింగ్లో హైదరాబాద్లో ఏదో సన్మానం జరిగినప్పుడు అది షీ వాజ్ ఆల్సో టాకింగ్. ఆమెకు ఒక కోరిక కోరింది. ఏమిటంటే నాకు అన్నీ అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక, ఆయన కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని. షీ ఆస్క్డ్. తర్వాత నన్ను అడిగారు, మీ కోరిక ఏమిటి? ఆమె కోరిక నా కోరిక కూడా అన్న. బికాస్ ఆమె లేకుండా ఐ కెన్ నాకు స్క్రిప్ట్ అని అది అని ఇవన్నీ చాలా నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, ప్యాషన్స్. నేను లేకుండా ఒక క్షణం ఉండలేరు. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు నాకేమనిపించలేదు, అక్కడే తిరుగుతున్నట్టుండేది. చూస్తే బాడీ ఉంది, క్రిమేషన్ చెల్లాం, అంతా చేసాం, ఏమి రాలే. 2-3 రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది షీఈస్ నాట్ దేర్ అని. అక్కడ ఉన్నట్టు నాకు ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత దట్ డెత్ సెపరేషను అది ఉంటుంది ఉన్నది బాగా. అప్పుడు లేదే, ఇక్కడ ఉండవలసింది లేదే, ఇలా మాట్లాడేది లేదే, ఇక్కడ కలిసి టీవీ చూసేవాడు అదే. అప్పుడు ఒక 2-3 రోజులు మరోజుగా ఉన్నాను నేను. ఇంకా 10 days కూడా కాలే. వాళ్ళందరూ ఫోన్లు చేయరు, ఆదిత్య వీళ్ళంతా కూడా నువ్వు ఎలా ఫోన్ చేయాలి ఆయనకు, చాలా ఇదిమైనారా, చాలా దిగులుగా ఉన్నారు. ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకు అలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా, గో అండ్ వర్క్, డూ దట్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. వెంటనే తెచ్చి ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను, ఆదిత్య ఏంటి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ, ఏదైనా చూడు వర్క్ అట్లా. అదే దేర్ ఆల్ స్టండ్. నేను అందరికీ సార్ వెరీ సార్, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అంతే. దట్స్ ద స్పిరిట్. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్. యువర్ లైఫ్ పర్సానిఫైడ్. జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు, తల్లిదండ్రులా లేక మీరు చదివిన పుస్తకాలైనా? పుస్తకాలు కాదు, తల్లిదండ్రులు. మా ఫాదరు ఇద్దరు, మా మదరు. ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అది. అవును. మీరు ఆయన 84th yearలో హీ వాజ్ టేకెన్ టు ఆపరేషన్ థియేటర్. కొంచెం డాక్టర్స్ అంతా వచ్చారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అందరు డాక్టర్స్ వచ్చారు, హౌ ఆర్ యూ అని అడిగారు. ఐఎమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ, బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ, గో. అక్కడ కూడా జోక్ వచ్చేసాను. నేను కూడా చాలా మంది, కోవిడ్ వచ్చింది నాకు. కోవిడ్ వచ్చింది నాకు, హోమ్ క్వారంటైన్. సో పాజిటివ్ అని చేశారు. పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా, సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే, ఇక్కడ కోవిడ్ వచ్చింది అంటారు, హాస్పిటల్ అంటారు, సీరియస్ అంటారు. నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది, సృష్టిస్తారు అన్నమాట. కథా చర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను, వీడియో ఇచ్చి ఫేస్బుక్లో అతను వేశాను. ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్. నేను అడిగాను డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్, ఇప్పుడు కొత్తగా పాజిటివ్ అంటున్నారేంటి, ఆల్వేస్ పాజిటివ్, వై ఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను. ఎవరో ఇదేమిటి ఇట్లా మాట్లాడితే ఎవరో జాగ్రత్తగా ఐ గేవ్ దట్. సో ఇట్ వాజ్. సార్ మీ సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు, ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు. అపూర్వ సోదరులు కావచ్చు, లేకపోతే మన పుష్పక్, ఆఫ్ కోర్స్ పుష్పక విమానం, అది చెప్పక్కర్లేదు, ఇంకా మాటే చెప్పక్కర్లేదు దాని గురించి. అలాగే మైకల్ మదన్ కామరాజు, ఇంకా అసలు ఒకటి కాదు అన్ని కూడా. ఆదిత్య 369 అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ కృష్ణదేవరాయలు, ఆ పాటలు, అది ఇది ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే కథ తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే? అంటే ముందరే వస్తుంది ఐడియా, మెయిన్ ఐడియా
కనుక ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ పోవడం అది వస్తుంది. అది ఒక ఎయిదర్ యూ కాల్ ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివన్, ఆర్ నేను ఎందుకే చెప్పానే ఆల్ ఆర్డైన్డ్ అని. అదే అదే ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది, లేకపోతే రాదు. సో వస్తుంది, అదేదో అదృష్టం. అది నేను కూర్చుంటే వస్తుంది, డిస్కషన్లో బాగా వస్తుంది. మీకు ఎవరు రాసి అంటే ఎవరన్నా డైలాగులు రాసి పెట్టేవారా? నేను ముందర ఎర్లీ రాశాను. ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్ది, ద రిటర్న్ థింగ్ ఈజ్ వెరీ లెస్. నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ అదంతా కూడా ఏమంటే ఒరిజినల్ సినిమాలు పురాణాల నుంచి వచ్చేది, ఫోటోగ్రాఫ్ స్టేజ్ ప్లేస్ అవన్నీ. అవును, డైలాగ్ లేకుండా నడవదు. నేను నీతి తెలియదు పిక్చర్, అందులో ఎక్కువ విజువల్స్ ఎక్కువ. ఫస్ట్ పిక్చర్ కదా, ఫస్ట్ పిక్చర్ పెద్ద ఫ్లాప్. ఎంత బాగా చెప్తున్నారు సార్, సూపర్ డూపర్. అది ఎటువంటి పిక్చర్ అంటే నీతి చేసి వచ్చి బాపు గారు అంత ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీతం చూడాల్సిన వెతికాడు ఆయన. విశాఖపట్నంకు రాశాడు, యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు ఫ్లాప్ అని ఎలా అన్నారు సార్? పిక్చర్ రిలీజ్ అవుతారు, వీళ్ళంతా వచ్చారు కదా, అప్పుడే సందేహం వచ్చింది, ఈ బాబు గారు ఎప్పుడు ఇంత బాగుంది అన్నారు. నాకేదో సందేహం వచ్చింది, పిక్చర్ అయింది. అదే బాబు గారికి అదే అయితే బాబు గారు సీతా కళ్యాణ్ తీశారు, ముత్యాల ముగ్గు. అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని అది చూస్తారు, చాలా క్లోజ్. ఆయన దానికి పిలిచాడు సీతా కళ్యాణం. నేను చెప్పాను ఇది జనవరి 1 రిలీజ్ చేస్తే డిసెంబర్ 31 వరకు రన్ అవుతుంది. ముత్యాల ముగ్గు అప్పుడు మేము ప్రే చేసాము ఉండాలని, ఇటు అయితే కాదు ఇది ఎవరే ప్రేయర్ అక్కర్ని ఉందని చెప్పినారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు. నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను, ఎవరో ఆయన చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు, సంగీతం శ్రీనివాసరావు చెప్పారంటే ఈ రకంగా 1 year ఆడుతుందట. సంగీతం నిజంగా చెప్పారా నిజంగా అడిగి ఎవరో పిలిచాం. మీరు చెప్పారు కాబట్టి అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన ఆహా వీళ్ళు చెప్పారా బాగుందని. అయితే అంతే, సుమారుగా ఉందంటే దాన్ని హిట్టే వేరు. అవును అవును, అది సూపర్ హిట్. అదేం పిక్చర్ అన్నాం అనుకోండి, అబా అదేం పిక్చర్ అన్నారు. అది అటువంటి సినిమా ఆ రకంగా జరిగింది. సార్ రాగానే మెట్ల మీద గోడ మీద అపూర్వ సంగీతం, అవును, కమల్ హాసన్ గారు మీకు ఇచ్చినది ఏమిటి సార్ మీ ఇద్దరి బాండింగ్? అది మమ్మల్ని గురించి మేమే నవ్వుకుంటాం, లాఫ్ ఎట్ అవర్ సెల్స్. ఒక మంచి బాండింగ్ ఉండింది. ఏదో అప్పుడెప్పుడో పిలిచాము టికెట్ పడేటప్పుడు ఆయన, తర్వాత మంచి పిక్చర్ చేయడం, అక్కడి నుంచి వరుసగా ఒకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాము. ఈ మధ్య ఆయనకి ఏమిటంటే నేను ఎక్కువగా నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్. అందరూ చేసేస్తే వస్తుంటారు కదా, ఐఎమ్ ద 1% హూ డజంట్ అపియర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక వెయిట్ అపియర్. అవును అవును, లేకపోతే వెరీ రేర్లీ ఎక్కడ కనిపించరు. అది కూడదని కాదు, అదేమిటో దానికి డ్రైవ్ లేదు. సో అతనేం చేశాడంటే దాన్ని రమ్మండి చేద్దామంటే, నేను ఆ సుముఖత ఏదో బర్త్డే పిలుస్తారు, అంత 8 గంటల 9 గంటలకి నేను వస్తాను వెళ్ళిపోతాను, ఇటువంటివి కొన్ని అన్నిటికీ వెళ్ళదు అది గారు. సో ఆయన ఒక సెలబ్రేట్ చేశాడు 4 నా సినిమాలు, అమావాస్య చంద్రుడు ఒకటి, రాజపార్వేది, పుష్పక విమానం, తర్వాత అపూర్వ సోదరు, విచిత్ర సోదరులు, బొంబాయి ఎక్స్ప్రెస్, ఈ 4 సినిమాల ఫెస్టివల్స్ ఆ ఎన్ఎండిసి థియేటర్లో వేసి 3 గంటల నుంచి 6 గంటలకు. 6 గంటలకి ఏంటంటే ఇప్పుడు మణిరత్న అంటే, ఇళయరాజా అంటే, పిసి శ్రీరాము, ఏఆర్ రెహమాన్, వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి, మన నాగశ్విన్, అమల అందరూ వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం, అంటే క్వశ్చన్స్ అడగడం, నేను వాళ్ళకి చెప్పడం, నేను సెంటర్స్ నాకు ఒక వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం, కమల్ హాసన్ రావడం, ఇది ఒక ఫెస్టివల్ చేసాడు. దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు. ఓహో, ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది, అదే బ్యాక్ డ్రాప్. అదే ఎలా ఉంటుంది సార్ మీరు యాజ్ ఒక ఫిల్మ్ మేకర్గా, డైరెక్టర్గా మీ దృష్టిలో
మీరు వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్? అంటే ఆ, అడగంగానే పట్టేసి ఇప్పుడు అప్పుడప్పుడు అడగానే పట్టేసాలన్న నియమం లేదు. గంట అయిన తర్వాత పట్టినా ఓకే. ఓకే కానీ పట్టాలి. ఎప్పుడు పట్టాలి, అంతే కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ కమల్ హాసన్ మొదలుకొని, రాజ్ కుమార్ గారు మొదలుకొని, ఎస్వి రంగారావు మొదలుకొని, నాగేశ్వరరావు, రామారావు, అందరూ దర్ ఆల్ దర్ జీనియస్ ఇన్ దర్ ఓన్ వే. ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో ఒక స్క్రిప్ట్, ఘటోద్గజుడు వస్తాడు శశేఖర్ రూమ్లోకి అవును. తీసుకెళ్ళడానికి. అలా వెళ్ళి షార్ట్, లాంగ్ షార్ట్ ఆఫ్ ఘటోద్గజ ఎంటరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టాండ్స్ బిఫోర్ Sasireka's cart and sees. Cut. Low angle, close shot of Ghatotkacha seeing happily. ఇది షాట్, అది తీయాలి. సో నేను వెనక కూర్చున్నాను. అక్కడ ఘటోద్గజుడు వెంకటేశ్వర గారు, కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. సార్ ఆయన సార్ అని పిలుస్తారు. ఇప్పుడు క్లోజప్ హ్యాపీ అన్నారు. అది కాదు, హ్యాపీ కాదు, ఆయన వేసి ఆహా నా సోదరునికి తగిన కన్య అని డైలాగ్ ఉంది. నా సోదరునికి తగిన కన్య, ఆ సోదరునికి తగిన కన్య అనే డైలాగ్ చెప్పమన్నారు. నేను నా సోదరునికి తగిన కన్య అని విస్పర్ చెప్పాలా? రాక్షసుణ్ణి ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా? ఒక 3-4 విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి? ఇంత గొప్ప క్వశ్చన్ అది యాక్చువల్లీ. అదే స్టాల్వర్డ్స్ అని అడిగారంటే ఒక్కొక్కరు ఎటువంటి స్టాల్వర్డ్స్ అని చెప్తాను. సో అడిగాడు. అప్పుడు కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు, మీ మనస్సులో అనుకోవడానికి అన్నాడు. ఎందుకంటే ఉట్టి హ్యాపీగా చూడమంటే అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు నేనే చేసుకోవచ్చు కదా అంటే అనే అర్థం వస్తుంది. ముఖంలో పవిత్రత ఉండదు. పవిత్రత ఉండాలంటే మనస్సులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య, తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్. గొప్ప. సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది. పుట్టి గివెన్ ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్, కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు. అంటే రాజు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది నేను పుష్ప విమర్శలో చాలాసార్లు డైలాగులెస్ పిక్చర్ అనే పేరు, కానీ ఒక్కొక్క షాట్కు కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలాసార్లు ఫీడ్ చేసి పెట్టేవాడు. చేసి వాడు అనుకోమనేవాడు. టిను ఆనంద్ దొరికాడు దొంగ అని వాడు కత్తితో వెళ్తాడు, ఐస్ కత్తితో. ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్లో చెప్పుకునేవాడు. సో దీస్ ఆర్ ది థింగ్స్. అలా ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి అవి. అందుకే నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్. ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని కనుక అదే ఒక ఉట్టి డైలాగ్, ఆ డైలాగ్ ఈ డైలాగ్ చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు. ఉట్టి భీభత్సంగా ఉంటుంది డైలాగ్, అయితే అది ఈ ఉంటుంది కానీ దేర్ ఇస్ నో సెన్సిటివ్. ఇప్పుడు ఒథెలో ఆర్సన్ వెల్సన్ చాలా కాలం ముందు తీశారు, అద్భుతంగా జలసి. అతను భార్య అంటే ఎవడో అనుమానం, చాలా మంచి అమ్మాయి, అతనికి జలసి అని చెప్పి ఈర్ష్య, అది అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కలర్లో ఒథెలో, అది రష్యాలో వచ్చింది, రష్యన్ లాంగ్వేజ్లో, అది చూశారు. అందులో ఏమిటంటే అదే ఒథెలో అదే కథ, అదే జలసి, ఈర్ష్య కాదు, ట్రస్ట్ బిట్రేడ్ అన్నారు. ఒక నమ్మకాన్ని వమ్ము చేసిన అమ్మాయి, అది వేరే. జలసీకు వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ వేరే, అది కోపం. ఇది కాదు, నేను ఇంత నమ్మాను ఇదేమిటి ఇలాగా అనే బాధ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్, ఎంత అర్థం చేసుకుంటే ఒక క్యారెక్టరు, ఒక ఆర్టిస్ట్ పోర్ట్రేట్ చేయదు కదా. డైరెక్టర్ స్క్రిప్ట్ ఎంత ఆలోచిస్తే ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఇవ్వగలరు, ఆ యాక్టర్ చూస్తారు. అంత శ్రమ అంత ఎక్కడుంది? అది నేను చెప్పేది. అది కమల్ హాసన్, రాజకుమార్ అందరూ ఉంది.
అందరికీ అయితే అవును, ఇప్పుడు అన్ని గుణాలు. ఫర్ ఇన్స్టెన్స్ జమీందారి గారి అమ్మాయి ఉమ్, నాకు మూడో పిక్చర్, ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయింది పిక్చరు. ఉమ్. అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారు సార్ మీకు అయితే ఫ్లాప్? నవతా కృష్ణరాజు అనేటటువంటి ఆయన ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాడట. నేను చెప్పా నవతా కృష్ణరాజు, అయ్యా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫస్ట్ పిక్చర్ వేరు చూస్తున్నారు అని చెప్తే, నేను తీస్తాను డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు ఏవైనా కూడా అనమాట. జమీందారు శీష్ మహల్ అని ఒక హిందీ స్టోరీ అది కొన్నాడు ఆయన. సో ఆయన ఎస్వి రంగారావు జమీందార్, ఆయన కూతురు శారద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు, డివి నరసరాజు గారు దానికి రైటర్ చేశాము. ఆయన జమీందార్ ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చేస్తారు. అలా డబ్బిచ్చి తను ఉన్నదంతా పోగొట్టుకొని తన కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవరైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్ని అనుభవిస్తాడు. ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రెమాన్స్ అనేది ఇది శేష్ మహల్. ఫస్ట్ షెడ్యూల్ చేశాం, బ్రహ్మాండంగా చేశారు. సరే నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్తో, ఆ జమీందారు చెస్ బోర్డు ఇలా లో యాంగిల్లో పెట్టి చెస్ బోర్డ్ ఫర్ పెట్టి ఎస్వి రంగారావు ఆడేటట్టుగా చెప్పాను. రంగారావు ఇది పెట్టాను నేను, మాకు ఇదే అంటే మాయాబజార్ ఇచ్చి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ ఫర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను, నువ్వు అక్కడ పెట్టావా, నేను ఒక షాట్ ఇస్తాను చూడు. ఆస్పత్రి గారు అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి అప్పా నువ్వు ఆ క్వీన్లో తీసి టక్ అని కొడతాడు, కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. సరే చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా. ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త, ఎస్వి రంగారావు పోయారు. నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం, ఏం చేయాలా అది చేయాలా ఏం చేయాలని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది, స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకరే వ్యక్తి ఆ కొన్ని షార్ట్స్ ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిట్లో ఆయన అన్నాడు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం. వెళ్ళాం, శంకరరావు బాగున్నాడు, మంచి క్యారెక్టర్, ఆయన పోవడం వెరీ సాడ్, బట్ నేను చేస్తాను అన్నాడు, ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి, గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది, బాగా ఫ్రెండ్ తెలుసు, అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక 2-3 ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్తా, సార్ ఏదన్నా ఒక నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరా కూర్చోంటే ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తాం, రంగారావు గారు పోయారు, గుమ్మడి వెంకటేశ్వర పెట్టాను, ఇది విషయం నాకు తెలియదు ఏమిటో ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు, ఫస్ట్ క్లాస్, ఆయనకంటే ఎవరు ఉన్నారు, కరెక్ట్గా చేయాలి. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ క్యారెక్టర్ బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చే క్యారెక్టర్, అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్లోనే ఉంది అది. అవునవును. సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే, వాడికి డబ్బిచ్చే తీసుకురాపరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి రాజు బాడీ లాంగ్వేజ్ అది తెలియదు, క్యాలిక్యులేటెడ్గా కనిపిస్తుంది. అవును, పేదగా కనిపిస్తుంది. సో ఆయనగా ఆ క్యారెక్టర్ని కనుక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు. ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే, గుమ్మడి వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ ఎ డైరెక్టర్ నీ బాధ్యత, ఆయన కనుక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు, నీ తప్పు. యాజ్ ఎ డైరెక్టర్ యువర్ మిస్టేక్, సో యూ గో హౌ టు టెల్ దిస్. అబ్బా అని నేరుగా గుమ్మడి వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి పిలిచి చెప్పాను, ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను, ఆయన బోలా బాడీ లాంగ్వేజ్లు ఉందన్నారు, మీ దగ్గర లేదన్నారు, ఇది చెప్పమన్నారు అని చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, అందుకేనా మహానుభావులు వాళ్ళంతా అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ. సో క్యారెక్టరైజేషన్స్లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే అయితే ప్రతి క్యారెక్టర్కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారు యాక్టర్స్ని? హ్యాండ్ పిక్ చేయడం అంటే అది ఒకప్పుడు రాదు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే
క్యారెక్టర్ని బట్టి బాగా యాక్ట్ చేయాలి. ఒక్కొక్కప్పుడు కరెక్ట్‌గా అతుకుతుంది స్టోరీలో. సరిగ్గా ట్రై చేస్తాం. ఒక్కొక్కప్పుడు రాదు. ఉమ్. అప్పుడు అది అంతా గనకైతే ఎక్కడో ఉంటాం కదా! వీఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్ ఒక పర్సెంటేజ్‌లో వీఆర్ ఆల్ సక్సెస్‌ఫుల్. అవునవును. వీఆర్ నాట్ దట్ ఇది. ప్రతిదీ అలా చేసేటటువంటిది కాదు. దొరకరు ఒక్కోసారి దొరకరు ఎక్కువ ఆర్టిస్టులు. సార్లు దొరకదు. ఎక్కువ సార్లు. ఒక్కొక్కసారి కాదు. ఎక్కువ ఉమ్. ఎక్కువ చాలా అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్‌గా రావాలంటే వెరీ డిఫికల్ట్. ఉమ్. బాగానే వస్తుంది. 75, 80% వస్తుంది ఉమ్. డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విజయాలు మ్యూజిక్‌లో వాటిల్లో వీటిలో అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి హ్మ్. ఉదాహరణకి. అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి. అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది. ఆమెకి తెలుగు రాదు. సో, తెలుగు నేర్పిస్తారు. యాక్సెంట్‌తో మాట్లాడుతుంది. అంత బాగుంది. చాలా బాగుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం. అంత బాగుంది. అంత బాగుంది. అంటే చేస్తున్నాం. మేము అందులో మునిగిపోయాం. మాకు తెలియలేదు. ఉమ్. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది. అదొచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను. పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్. అచ్చ తెలుగు. ఇదేనా పప్పులో కాలేశం. ఇక్కడ ఇరుక్కున్నామే మనం. ఉమ్. అమెరికా యాక్సెంట్‌లో ఆ పాట పాడించలేము. ఈ పాట ఉండాలా. మరి ఎలా? అక్కడ అది అలా వచ్చేసింది అది. వచ్చేసి హార్డ్‌గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్‌లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు అదే అచ్చ తెలుగు. కంచు కంఠం. కృష్ణరాజు గారు నాకేదో ఇది మనం పప్పులో కలిగి పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు చూస్తారు అన్నాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. క్రెడిట్ టు కృష్ణరాజు. అంతే. ఆల్ క్రెడిట్ టు కృష్ణరాజు. నేనైతే సందేహాలు అట్లా అని అడిగాడు. ఆయన నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం. వెరీ కాన్ఫిడెంట్. పాట బాగుంది అంతే. ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటాడండి. ఆ పాట బాగుంది. మళ్ళీ అమెరికా చేసుకుంటాడు. అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని. అన్ని పాటలు సార్. పంతులమ్మ ఏమిటి అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్ గ్రీన్‌గా మొత్తం మీ సంగీత జ్ఞానం మీకుండే అభిరుచులంతా అందులో మా మదరు పెట్టేసారు కదా! వయలినిస్ట్. అక్కడి నుంచి సంగీత జ్ఞానాలు, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను సార్. ఐ వాంటెడ్ టు. హ్మ్. కంటికి సుఖము కలుగు నీ రూపము. హ్మ్. త్యాగరాజు. హ్మ్. నీ భజన గానామృతం. కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది. నన్ను నేర్పిస్తూ. నాకు ఒక 8 సంవత్సరాలు కాదు. కలుగు నీ రూపం ఏంటి? నీ రూపము. హ్మ్. కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది. గెట్ అవుట్ అంది. మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు. నేను ఇలాగే పాడతాను. అలాగే నేర్చుకో. అందుకని కలుగు నీ రూపము ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను అక్కడి నుంచి ఐ డి నాట్ నేర్చుకోలేదు. ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతానని ఐ డి నాట్. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు. అందులో మ్యూజిక్ సరే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు. వాళ్ళకి చెప్పడం వాళ్ళకు ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆదిత్య 369. ఆయన మామూలుగా చెప్తాను. మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను. అన్నారా? ఆయనకే తెలుసు. ఆ మ్యూజిక్ తెలుసు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్గా కొయ్యి అని నేను పాడుతుంటే మీరు ఎవరో ఎంతవరో నాకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు? సో రాజకుమార్ గారి సినిమా ఒకటి 'భాగ్యలక్ష్మి బారమ్మ'. అందులో ఒక పాట సన్నివేశం నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కామెడీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్ అది కూడా ఒక పెద్ద కంపెనీ చిన్న అడ్వర్టైజ్మెంట్ ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరప్, చిన్న 1 మినిట్, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్స్. మాధవి హీరోయిన్, రాజకుమార్ మాధవి మధ్య చేస్తూ
అది పాటగా డ్యూయట్గా చేయాలి. ఉమ్. ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్గా చేస్తూ చేస్తూ యాక్చువల్గా ఇట్స్ అ డ్యూయట్. అవునవును. ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్ మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఏదో చేస్తాడు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి, చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు, దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా. నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర్శి సుబ్బారావుకి నేను మ్యూజిక్ డైరెక్టర్. అలా అయ్యారు. అవును. మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్, వెరీ క్యాచీ. లక్కీ 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 ఓ నాయనమ్మ. సో అంతకుముందు రాజా కూడా, ఇళయరాజా కూడా, మీరు ఇళయరాజా నా జమీందారు గారి అమ్మాయికి అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఇళయరాజా జమీందారు అమ్మాయి, అమెరికా అమ్మాయికి అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అంటే ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా గిటార్ పట్టుకుని. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ వాజ్ అసిస్టెంట్. సో ఇళయరాజా చెప్పాడు, మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికే అంటున్నాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలని అడిగా. ఓ అలాగే అన్నాడు వాడు. అప్పుడు తెలియలే. తర్వాత ఇయర్స్ లేటర్ రాజ్కుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వచ్చేసా. నేరుగా ఇళయరాజా దగ్గర వెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా వచ్చాడు బాబు. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగ్. ఇప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంతా లైవ్, అంతా లైవ్. అలాగే అంటే ఈ పాటలన్నిట్లో సార్, ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్ఛికమా, అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్? అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ క్రెడిట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్. క్రెడిట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్స్పైరింగ్ అవి చేయడం, నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్గా ఇప్పుడు పెద్ద సుజేష్ బాలకృష్ణ చేస్తారు. 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. చేశారు. భైరవ ద్వీపం, భైరవ ద్వీపం, బృందావనం, కృష్ణార్జునం, మేడం 4. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బృందావనంలో ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్లో లా లల్లా లల్లా లల్లా, ఇది వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈజ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ ఆర్డర్. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపతి సురేష్ ఇమ్మీడియట్లీ got the right tune, got the మధురమే సుధాకర్ స్ట్రైటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్. సో దట్ ఇన్స్పైర్. అలాగే వెనరగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్, నాకు చాలా ఇష్టం ఆయన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కొందరు ఇంక్లూడింగ్ వేటూరు సుందరవర్తి కొన్ని అర్థం కాదు. వెనరగంటి దాంట్లో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్న ఏదో నవ్వు అని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని. అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు అసలు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి, సురేష్ గారి సంగీతం కూడా అసలు చెప్పక్కర్లేదు సార్, అంత అంత గొప్పగా. ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్, క్లాసిక్స్, అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ ఉంది. అది ఆయన పాపం ఏమిటంటే హీ హాస్ గాట్ జనరల్గా అందరినీ ఆక్యుపై చేసేట ఒక సంగీతం ఉంటుంది. ఇళయరాజా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికి ఒక పాట, ఒక కామెడీ పాట అనుకున్నాం. లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం. ఫస్ట్ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ, ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే, ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం, అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఎట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు.
నా 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 అనానా నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది పోయిటికి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చిన సుందరిని చాలా. సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ వచ్చింది. అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీల వేళ అవును. లా 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 తరరరా. అది. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సారు. ఆ రికార్డింగ్ అప్పుడు కొందరు స్లోగా ఉంది అది అది అన్నారు కానీ we were very confident that it will be ఎంత సూపర్ హిట్ ఆ పాట అది hit. అసలు ఆ సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు ఇది ఉంది కదా మన సురమోదము శుభనాట్య వేదము నటించడ వశమా. అవును. అది అంపి టంట టడ టడ టంటి టడ టడ నాలో రేగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు మమ్మద మమగ మమ్మద సనిదమ. ఎంత గుర్తుంది చూడండి సార్. అవునవును. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. అవునవునవును. రాకురోలు ఆట చూడు అది అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రావంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాడు కానీ దుక్కిపాటి మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద స్టేట్స్, దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం. నీతి నిజాయితీ నేను సాలూరు రాజేశ్వరరావు ఒక ఆల్బమ్ చేశాను తెలుసు కదా. అవును. 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ ఆయనకు శ్లాఘిస్తూ ఆయనకు అంకితం ఇస్తూ ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు, ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాల సరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారితో ఆ శృతిలో చూరి అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది ఓ ఓ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి ఆ రిధంకు ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది 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 ఒరిజినల్ రావచ్చు అవుతుంది. అది 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 అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది, మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్. 8 పాటలు అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్నే అది సిరివెల్ల అని ఒకసారి మళ్ళీ ఒకసారి నన్నా నేనా నని నాని నన్నాని నన్నాని నన్న నానా నానా నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా. భలే భలే.
పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకున్నట్టులా మాటలాడుమా ముకుంద మనసు తీయగా అదే అదేగా మనసు తీయగా అది ఆ. భలే భలే సార్. మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి అలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి? అంటే ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాళ్ళకు వచ్చే శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో చరణం కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా సార్ మీరు ఇంత లైట్ హార్టెడ్ గా ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ, మీ చుట్టూ ఒక 4, 5, 6, 7 బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు. ఆ, ఒక విశ్వనాథ్ గారు ఆ. ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు. మరోవైపు రాఘవేంద్రరావు గారు ఆయన ఇంకా గ్లామరు, బిందెలు, పళ్ళు, ఇంకా ఆ విధమైన ఇది. ఇంకోవైపు దాసరి గారు ప్రతిదీ బరువైన డైలాగు, పెద్ద పెద్ద డైలాగులు పుంఖాలుగా. అలా మీకు చుట్టుపక్కల ఇంతమంది దర్శకులు తీస్తున్న సినిమాలను ఆ రోజుల్లో మీరు ఏమనుకునేవారు? అంతా బాగున్నాయి. ఇది అక్కడ ఏమిటంటే ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్. అవును. మీరు చూసేవారు అన్ని? అంతా చూస్తాం సార్. అంటే ఇప్పుడు ఏదైనా అప్పుడు పద్ధతి చూసేవాడు. ఇప్పుడు స్వర్గం నరకం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ సీన్. ఉమ్. అది ఎంత ఇదిగా ఉందంటే ఒకళ్ళు అటు ఇటు ఎవరు ఇది ఎవరు అంత తిన్ దాంట్లో స్మాల్ ఒక లైన్లో చెప్పొచ్చు కథ. అన్ని లాంగ్వేజెస్ గ్రేట్ ఫిల్మ్. అవును అవును. అన్నమయ్య. సో ఒక్కొక్కరు సరే విశ్వనాథ్ గారు అన్నీ మాకు క్లోజు. ఆయన అంటే ఆయన చాలా అతి కళాత్మకంగా ఒక అన్ని కాంప్లెక్స్ నా ఉద్దేశం అన్ని కళాత్మకం. అన్నీ కాదు. ఇప్పుడు అది ఏమిటంటే కొన్ని కళాత్మకం అనేటువంటి బ్రాండ్స్ పడేది నేను చేయనది. ఫర్ ఇన్స్టెన్స్ భైరవ దీపంలో దేంతో అయినా అవార్డ్స్ జ్యూరీ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు తెలుసో ఏమో వాళ్ళు జ్యూరీ కనుక వాళ్ళు అన్నదే నిజం అవుతుంది. అక్కడ బెస్ట్ సాంగ్ ఏది అని వస్తుంది. అక్కడ అన్నీ చూస్తారు. అక్కడ స్వరాలతో ఉన్నది బాగా. బెస్ట్ సాంగ్ అనిస్తారు. అర్థమైంది. నాకు ప్రతిసారి చెప్పాను ఇది బోన్జాయ్ అనేటటువంటి ఒక జపనీస్ ఒక పేలు ఒక రూట్స్ అంతా కట్ చేసి ఒక మర్రి చెట్టు కనుక నాటితే ఇంతే మర్రి చెట్టు వస్తుంది, అవును ఇంతే నిమ్మ చెట్టు ఉంది. అది మర్రి చెట్టు కాదు, ఇది అవును. స్టంటెడ్ గ్రోత్ కొంత. స్టంటెడ్ గ్రోత్. సో నాకు సినిమాలో అది శ్రీ తుంబరనాథ్ కానీ బాబు సురేష్ అని బాగా చేసి మంచి పాట. ఈ ఎవరు చాలా బాగా గొప్ప అంటారు పిక్చర్ అంతా కూడా. అలాగే శివశంకరి కానీ అలాగే సినిమాలో వచ్చే పాటలు అవన్నీ కూడాను బోన్సాయి. నిజంగా మర్రి చెట్టు అంటే త్యాగరాజ కృతి. మన పాట అంటే రావోయ్ చందమామ మా వింత గాథ వినుమా, అది రోజా మొక్క. అది ఎంత గొప్ప, మర్రి చెట్టు ఎంత గొప్పదో ఈ రోజా మొక్క కూడా అంత గొప్పది. దానికి దీనికి భేదం లేదు. అది పెద్దది కనుక అది గొప్పది కాదు, ఇది ఇంతే కనుక ఇది చిన్నది కాదు, ఇది సువాసన వచ్చినది ఇది గొప్పది కాదు. అలాగే శ్రీ తుంబురునాథి ఎంత గొప్పదో, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అది కూడా అంతే గొప్పది. నా ఉద్దేశంలో ఆ ఎమోషన్గా వచ్చినటువంటి ప్రతి సినిమా పాట ఈజ్ ఎ గ్రేట్ సాంగ్, నాట్ నెసెసరీ స్వరాల సాంగ్. అంటే స్వరాలన్నీ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్. అది ఏమిటంటే బ్రాండ్. ఈ స్వరాలు ఉంటే అది వెరీ కాంప్లికేటెడ్ అది కాదు. బట్ ద ఫీలింగ్ అని ఒక పంచవన్నెల చిలక చిలక మాట్లాడవేమే వాట్ బ్యూటిఫుల్ ఓ పంచవన్నెల. ద వే యు గో టు దట్ ఫిల్మ్ సాంగ్ అంటే నాకు ఫిల్మ్ సాంగ్ షుడ్ బి ఎ ఫిల్మ్ సాంగ్, దెన్ ఇట్స్ గ్రేట్. అది ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ విత్ స్వరాస్, ఐ ఆమ్ నాట్ వెరీ మచ్ ఫర్ దట్. అలాగే యు ఆర్ సేయింగ్ దట్ అన్ని ఇతివృత్తాలు
కళల మీద ఉంటే మాత్రం అది కళాత్మకం కాదంటారు. నాట్ నెసెసరీలీ, నాట్ నాట్ నెసెసరీ. నెసెసరీలీ కళాత్మకం కాదు, అంతా కూడా ఉంటాయి. అవి మెలో డ్రామా ఏదో ఒకటి కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కావ్యాలు ప్రబంధాలు ఉన్నాయి, పారిజాత పౌర్ణం ఉంది, కళాపూర్ణం ఉంది, ఇవన్నీ కదా ప్రోజ్లోకి రాయడం మొదలుపెట్టారు నావల్స్. అప్పుడు ఉండేటటువంటి కవులు పండితులంతా దీన్ని చిన్నచూపు చూశారు నావల్స్లో. గద్య కావ్యము రాయుట ఒక ప్రజ్ఞ కాదు, ప్రోజు రాసేవాడు కూడా కవి అన్నాడు. బట్ ప్రోజులో ఒక్కొక్క నావల్ కాదు, షార్ట్ స్టోరీలో చిన్న బిట్లో ఎంత 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 ఇన్ఫర్మేషను, ఎంత మూమెంట్, సో మచ్ ఇస్ దేర్. అవును. సో ఎనీ క్రియేషన్ ఈజ్ నాట్ గుడ్. ప్రిటెన్స్ వద్దు. అదే నేనేదంటే లెట్ ఇట్ నాట్ బి ప్రిటెన్షియస్. ఇది నేను కళాత్మకంగా చేస్తున్నానని చేస్తే అది కళాత్మకం కాదు. జెన్యున్గా నేను కనుక చేస్తే అది కళాత్మకం. అర్థమైంది, అర్థమైంది సార్. ఐ గాట్. ఎందుకంటే తర్వాత ఎంత ఆ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఆ రోజుల్లో ఇప్పుడు నాకు ఆ రోజుల్లో గోల్డెన్ ఏజ్లో చాలా బాగా ఉండేదని, నాకంటే గోల్డెన్ ఏజ్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. 93 ఏళ్ళ వాడిని, నాకంటే ఎవరు చూశారు గోల్డెన్ ఏజ్? సో ఒకరోజు స్వరాభిషేకం దాంట్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అక్కడ ఒక దొంగరావుడు మంగళిమరం పాట ఏదో పాడగానే బ్రహ్మాండంగా పాడారు. ఎవరో పాడారు, చప్పట్లు కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, ఇంత చప్పట్లు ఇంతమంది చేస్తున్నారంటే ఇవాళకి కూడా 40-50 సంవత్సరాలు పైబడి అయినా కూడా అవి ఇంకా అందరిలో ఉన్నాయి అంటే అవి ఎంత గొప్పవి చూడని ఆయన చెప్పాడు. నేను తర్వాత చెప్పా, ప్యాన్ చేసి చూస్తే అక్కడ ఉండేవాళ్ళంతా 50 ఏళ్ళ పై అదే అదే కుర్రవాళ్ళు 27-20 ఎవరు కనిపించరు. వాళ్ళు మనసున్న మల్లె, మీరు ఎవరికైనా ఇవ్వండి ఒక పాట రిమోట్ ఇవ్వండి, మనసున్న మల్లెలు అనగానే బంద్ చేస్తాడు, బంద్ చేసేస్తారా? అంతే అంతే. సో ఇది ఇవన్నీ బలవంతపు. అది కాదు, అది అవి అంతే. అవి బాగున్నాయంటే అది నాస్టాల్జియా. అవును, ఆ రోజుల్లో మాకు బాగున్నాయి, అవును. ఈ రోజుల్లో బాగుండాలనేటువంటి నియమం లేదు. అవును. వి నీడ్ నాట్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి, లతా మంగేష్కర్ గారి ఇంటర్వ్యూ. జస్ట్ ఒక 2 years ముందు ఆమె ఈజ్ గోయింగ్ టు పాస్ అవే అంటానికి ముందు ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన. ఆమె ఇంటర్వ్యూ చేస్తూ చాలా ఇదే పాపం అనేది చెప్పిద్దారు, ఆయన ఎలా పాడిదారు. తర్వాత మీరు ఏ రోజైనా కూడాను మీ పాటలు ఎవర్ లాస్టింగ్, మీరున్న మీ పాటలు అనేది ఇక 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది, ఏగిపోదు అంటున్నాడు. కాదండి అన్నారు. ఎందుకంటే నా పాటలన్నీ 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాల పాటలు, సినిమా పాటలు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత అటెన్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ 1.5 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ 4 minutes, 5 minutes సాంగ్స్ బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సాంగ్స్ ఓన్లీ అబౌట్ 1.5 minutes. ఆ 1.5 minutesలో ఉంటేనే వింటాడు, లేకపోతే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతాడు. అవంతా ఉండదు. విజన్కు ఐ వాజ్. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ప్రోబ్ వాట్ షీ ఈస్. ఐ న్యూ హర్ ఓన్లీ యాజ్ ఏ సింగర్. తర్వాత చూస్తే షీస్ ఎ ఫోటోగ్రాఫర్, గొప్ప ఫోటోగ్రాఫర్. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా బ్యాడ్ అది చేస్తుంది. ఇటువంటివి చాలా చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి. దట్ వాజ్ ఓన్లీ సింగర్. సో ఒక్కొక్కళ్ళకి చూస్తుంటే జెన్యున్గా ఏది అక్కడ సమయోచితంగా ఉంటే. అంటే ఇప్పుడు ఏంటంటే క్లాసిక్ కావాలంటే కూడా చిన్న కుర్రవాడు రాయలసీమలో, బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి చామి దేవుడా కాచిమల్లాయడు కదలి నల చెమ్మడు మెల్లలాలి బేట్లాయి కాదు, బేట్లాయి చామి దేవుడా నన్నేలినోడా బేట్లాయి చామి దేవుడా. ఇది వాడు కంపోజ్ చేసి గొల్లాడు, షెపర్డ్ బాయ్, పశువుల కాపరి.
అతను కంపోజ్ చేసి స్పాంటేనియస్ కదిరి కేవీ రెడ్డి గారు నాకు పాట చెప్పారు. అది వదిలిపెట్టి బేట్రాయ్ స్వామి దేవుడా అని క్లాసికల్ కచేరీ పడితే వాడారు రాజస్థాన్ బేట్రాయ్ స్వామి దేవుడా అని ఒక కచేరీలో ఆ బేట్రాయ్ ఒక ఫేక్ లల్లల్లల్లా లల్లే డింగిటి 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 పుడతాం సి క్లాసికల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ సహజత్వం దాన్ని. దట్ నేటివిటీ అదేమిటి ఇప్పుడు ఏదైనా కూడాను ఐ నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. ఇప్పుడు గంగ గోవు పాలు గరిటెడైన గరిటె రైలు చాలు, కడవడైననేమి కరము పాలు. గండికేవారు ఏం చెప్పారు. ఆయన జనరలైజ్ చేస్తే అంటే ఆయన మానవుడు చేసి మానవాడు. ఈ విషయం ఒక గాడిద పిల్లకి చెప్తే ఓకేనా? గంగ కోపాలు గాడిద పిల్లకిచ్చి అంతే అంతే. కాలుతో తంతేస్తాడు. దానికి వాళ్ళ అమ్మ కరము పాలే సార్ అయ్య బాబోయ్. ఇప్పుడు ఎవరికి ఏమి కావాలో అది కావాలి కానీ అది వదిలిపెట్టి నువ్వు యూ హ్యావ్ టు గివ్ దట్ లైఫ్. అది వదిలిపెట్టి నాది చాలా గొప్పది నువ్వు తీసుకో ఇది గంగలో పోవాలంటే అంతే, అద్భుతం. అదే ఒక ఇదే కదా. సో సో దట్ లైఫ్ ఈజ్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ ఈజ్ చేయడం. ఇప్పుడు బిడ్డ పడుకోబెట్టాలి, లాలి పాట పాడాలి. లతా మంగేష్కర్ వచ్చి పాడుతుందంటే బిడ్డ పాడుకుంటా, వాళ్ళ అమ్మ అపశృతిలో పాడినా పడుకుంటా. పర్ఫెక్ట్ సార్. ఓ లాలి లాలి అంటే అది కరెక్టా? ఓ లాలి లాలే అలా అంటేనే ఆ సౌండ్, ఆ వారంతు, మోర్ దెన్ ఆల్ దిస్ ద ఫీలింగ్ ద మదర్ గెట్స్ టువర్డ్స్ ద చైల్డ్ సమ్ క్లాసికల్ సింగర్ విల్ నాట్ గెట్. కరెక్ట్. అది ఇంపార్టెంట్. పాటలో అది ఇంపార్టెంట్ కానీ పాట అంటే అది. అలా చూస్తే సార్ మనకి కీర్తనలు కూడా త్యాగరాజ కృతులని స్వామివారు పాడుకున్న పద్ధతి కంటే ఇప్పుడు ఇప్పుడు దొరకున్న ఇటువంటి సేవ ఇదే ప్రస్తావ అది 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 ఆ ట్రెడిషన్ ఏమంటారు అంటే అంటే అది ఏమిటంటే ఇప్పుడు అది కచేరీ. ఇప్పుడు రాజేశ్వరరావు అడిగారు అర్థాన్ని పక్కనట్టి కచేరీ అంటే అదే మరి అన్నాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే కచేరీ అనేటువంటిది భక్తితో అర్థవంతంగా పాడేది కచేరీ కాదు. నువ్వు భక్తివంతంగా వచ్చే సినిమాలో భక్తిలో గుడిలో పాడుకో అంతే. వెన్ యూ వాంట్ టు కచేరీ వీ హ్యావ్ కమ్ టు సీ ఎన్ ఎక్స్పర్టైజ్. కాబట్టి అది అలాగే ఉండాలంటే అంతే అంతే దట్ ఈస్ దట్ మెంట్ ఫర్ ఎక్స్పర్టైజ్. సో ధరణి దందే నానే దందే నానే నా అది. సో ఎక్స్పర్టైజ్ అంటే అది ఒక వి వాంట్ టు షో ఆఫ్. ఇట్స్ సింపుల్. సినిమాలో అంతే. ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ అంత రియలిస్ట్గా పచారు పంచారు అంటే అది వేరు, దట్స్ గుడ్. ఐ వాంట్ టు షో ఎ స్పెక్టికల్ అంటే బాహుబలి, అది వేరు. దానివల్ల పచారు పంచారి గొప్పది కాదు, బాహుబలి కాదు, అంతా ఒకటే. అవును. ఒక డిటెక్టివ్ ఒకటే, హారర్ ఒకటే. యాజ్ లాంగ్ యాజ్ సంబడి ఈజ్ క్రియేటివ్. ఏమీ క్రియేట్ చేయకుండా అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది ఇట్టుంటుంది, అది బ్యాడ్. సార్ ఇవాళ మన సంభాషణకి సత్యం శివం సుందరం ఓకే పేరు ఎందుకంటే అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు. సత్యం శివం ఎందుకంటే మీరు నార్మల్ గా ఉంటున్నవన్నీ బ్రేక్ చేసేస్తున్నారు, డిస్ట్రాయింగ్. సుందరం ఎందుకంటే చాలా అందంగా చెప్తున్నారు అది. కానీ సార్ అదే ఇలా అయితే మరి ప్రతిదానికి సందర్భోచితంగా ఏ డైరెక్టర్ తీసిన బాణి అయినా మీరు దాని ప్లేస్ లో ఆస్వాదించి చాలా ఫస్ట్ క్లాస్. అంటే మీరు చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ సార్. టీ షర్ట్ వేసుకుని అంత సింపుల్ గా చిన్న పిల్లాడిలాగా ఈ రోజు ఇటు వచ్చా
అంతే ఈ రోజు కొంచెం కుర్తా వేసుకున్నారు అదే కానీ. అదే అదే బట్ ఎలా సార్ మీ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ అంటే వర్క్ రిలేటెడ్? నాకేమిటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతారావు అంటే, వెన్నెల గంటి గారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడ పీపుల్ ఉంటారు, వాజపేయి చూశారు వీళ్ళంతా. జనరల్గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్, చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే, నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం. దాని డిఫరెన్స్ ఏంటంటే, మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసుల నుంచి అక్కడ కథలు, చర్చలు, మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, అప్పుడు ఫ్లోర్కి వెళ్తారు, అక్కడ షూటింగ్ చేస్తే వస్తారు. సో ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాహిని స్టూడియోలో ఉంది. సో అప్పుడు ఏంటంటే, నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు. అందుకని అదే అదే ఇప్పుడు వాళ్ళకి రోజు మేము పని లేదు. స్క్రిప్ట్ సార్ కేవీ రెడ్డి గారు అంటే పడగానే మేము ఒక్కొక్క ఫ్లోర్ నుంచి అక్కడ పోయి, ఇక్కడ దిలీప్ కుమార్ షూటింగ్ అంటే, ఇక్కడ శివాజీ గారి షూటింగ్, ఈ రకంగా ఒక్కొక్క చోట తిరిగి వెళ్తుంటాం. తిరగడమే. అసిస్టెంట్ డైరెక్టర్స్, వాహిని స్టూడియో వాళ్ళు అందరూ దేరినో రెస్ట్రిక్షన్స్, అన్ని చోట్ల అడుగుతారు. దానివల్ల ఫస్ట్ 6 monthsలో నేను కనిపెట్టింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చెప్పారు, పింగళి నాగేశ్వర గారు చాలా స్క్రిప్ట్ నాకు చాలా ఆదుకొని చేశారు, పట్టాభిరావు గారు, నాగరాజు, వీళ్ళందరూ చెప్పిన దానికైనా జీవితం 6 monthsలో తెలుసుకున్నది ఏమిటంటే, నాకు అందరి మొత్తం ఇంతమంది ఆర్టిస్టు, డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్పవాళ్ళే, అంతే అంతే కదా. తక్కువ వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఒప్పుకోరు. సో అందరూ గొప్పవాళ్ళ సంగతి అది అర్థమైంది. సో అంతంత గొప్ప వాళ్ళతో అంత రియల్గా ఆ పరిచయం, సాంగత్యాలు చేయడం కష్టం. మనం ఇంతే వాళ్ళు గొల్లపడి మారుతారు, వెన్నెల కట్టి వాళ్ళతో ఎక్కువ పరిచయం, మిగతా వాళ్ళతో గొప్పవాళ్ళు. అందరూ యంగ్ ఎట్ హార్ట్, మీరు మీరు ఎంచుకున్న వాళ్ళందరూ. అందరూ 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 ఎడిటర్, తర్వాత ఫ్రాంక్, ఓపెన్, ఆనెస్టీ వెరీ ఇంపార్టెంట్. మీరు సార్ సావిత్రి గారి తరం నుంచి ఇప్పుడు మొన్న దీపిక వరకు చూశారు. కల్కిలో కూడా మీరు సలహాలు ఇచ్చి కొంచెం మోల్డ్ చేశారు కథ అని. కాబట్టి సో మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. నాగ్ అశ్విన్ నాకు ఒక మెంటర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోన్ చేసి అడ్వైజర్స్ అడిగేవారు, ఇది ఇట్లా అని, ఇట్లా అంటే బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ టోటలీ నాగ్ అశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. నేను ఒక 2-3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాజ్ ఏ ట్రూ అవుట్ సైడర్ ఐ యూస్ టు గివ్. బట్ ఈజ్ ఎక్సలెంట్, హీ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్, అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. ఆ పాత్ర ఏమిటి, అది అయితే అని అడిగేవాడు నటుడు. అది ఎవరైనా సరే అంతే, వాళ్ళందరూ అంతే, మొదటి నుంచి అంతే అంతే. అలాగే మీ అంటే మరి అలా నటిమణుల్లో మహానటి సావిత్రి అని, సావిత్రి గారి గురించి ఇప్పటికీ కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, కృష్ణవరికి అందరికి ఆయనే మేకప్. ఆయన అక్కడ క్యూ, అక్కడ టీ నగర్లో ఆయన దగ్గర మేకప్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఎవరు కనుక ముందు మేకప్ వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ గేట్ ఉంది, ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో అది దాటుకొని రావాలి వాహిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలిపోతారని వచ్చేవాడు. వేకోదా 4 గంటలకు, 5 గంటలకు, 4 గంటలకి, 5 గంటలకు, మరి 7 గంటలకు కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరు ఉంటే, ఎవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకరిదే కదా అక్కడ పెడుతుంది. సో క్యూలో ఫస్ట్లో ఉండాలని వాడిద్దరు పోటీ వచ్చాడు. సో దాట్ సార్ట్ ఆఫ్
దే ఆర్ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించలేదు పాట, బి సరోజదేవి నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు, ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు, అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసుకొని వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5:30కి వెళ్తే కరెక్ట్గా 6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ పిక్చర్కి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ, ఆ రకంగా పెంచాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున, నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే, అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి అలాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేశాను అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. 2వది కృష్ణార్జున యుద్ధం. కనుక ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది, మిగతా నేను వర్క్ చేయలేదు. నాకు ఈ 2 కథలు భారతంలో లేని కథలు, లేని కథ అది. నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి కథ మార్చాడు. శశిరేఖ, అవును, అక్కడ తమిళ్లో వత్సల, నార్త్లో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు. అవునవును, అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం, ఇది జైమిని భారతంలో, మన భారతంలో లేదు, అది చదివాం. కృష్ణార్జునుడు అతను ఏదో వేస్తే వాళ్ళకి ఇద్దరికి వచ్చేది. అప్పుడు మేమంతా రిసెర్చ్ చేసేది, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళు రాదు, గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డు నుంచి వస్తుంటే, అమ్మ శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేవాడికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి లోపలికి వీళ్ళు రాగా చెప్పి ఏమి రక్ష అంటే, మాకు ఈ రకంగా ఏదో అయింది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా, వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్, మేము అంతా మాకు అర్థం అవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగే పట్టుకొచ్చావు, నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా, మేము చెయ్యం, అయితే నేనే యుద్ధం చేస్తా, నేను రక్ష తప్పద. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది, బాణం అంతా పట్టుకుని వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు, ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను, సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు, వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు, అదేది కొట్టుకుంటూ. ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణార్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్, చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ చెరువిరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణార్జునుడు. సో మచ్ ఆఫ్ రీడింగ్. అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు. తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు. అంటే టెక్నాలజీ అంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమా, అంటే ఆదిత్య 369 ఇలాంటి సినిమాల కాన్సెప్ట్కి మరి. కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికే ఎందుకు సార్ అంత షూటప్ అయిపోతున్నాయి? ఆదిత్య 369 బడ్జెట్ ఎంత సార్ అప్పుడు? తెలియదు, అడ్జస్ట్ పెట్టేది కానీ ఇట్ వాజ్ క్వైట్ ఎ బిగ్ బడ్జెట్
బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి, ఇది ఓకే. అంతే లో బడ్జెట్ కాదు, దానికి ఎంత కావాలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. భావదారిద్ర్యం, భావదారిద్ర్యం. డబ్బు దారిద్ర్యం లేదు, భావదారిద్ర్యం ఉంది. ధన దారిద్ర్యం లేదు, అంత కావాలంత ఉంది. భావదారిద్ర్యం చాలా ఉంది. క్రియేటివ్గా ఎక్కువ మంది. మొత్తం శ్రీకృష్ణాచార్యానికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్, చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా అసిస్టెంట్, అంతే ఇద్దరం. అంత పెద్ద పిక్చర్. రామారావు, నాగేశ్వరరావు, సరోజదేవి, వీరాదేవి. మామూలుగా వెళ్తే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు కదా. మామూలు వెళ్తే దానివల్ల కానీ ఎవరు ఏం చేస్తారు, నేను దీనికి, నేను దానికి, దానికి ఎవరు సార్ట్ ఆఫ్ కార్పొరేట్ థింకింగ్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అదే కదా సార్, అదే కదా. అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఈజ్ జెనరిక్. అంటే మీరు ఒక మాట్లాడతారు, ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీశాను నేను, బాలు మహేందర్ దాని కెమెరామెన్. అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్ప్లాయిట్స్ సార్. సో షార్ట్ ఏమిటంటే అలా పెట్టి మంచం మీద ఆమె మాత్రం కనిపిస్తుంది, ముందు అతను కనిపించాడు, ఆ వెనక ఉన్నాడు. సడన్గా అతను లేస్తాడు, లేచి అలా వెళ్ళిపోతాడు. లేచి వెళ్తే ఆమె ఇలా తిరుగుతుంది, ఆ ఇద్దరిలో కళ్ళలో నీళ్ళు వస్తుంది. అర్థమైపోయింది విషయం. ఎక్స్ప్లాయిటెడ్, హీఈస్ హెల్ప్లెస్గా ఉన్నాడు. బాలు మహేందర్కి చెప్పాను, ఇది కాదు చెప్పి షార్ట్ అయింది, అయిపోయింది. బాలు మహేందర్, సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను, ఒకటి ఐ డి నాట్ టెల్ యూ, ఎక్స్క్యూజ్ మీ అన్నారు. ఏమిటన్నారు? మీరు మామూలుగా స్టడీ షాట్ అన్నారు, నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలాగా ఫేస్ మీద జూమ్ చేయాలనుకున్నాను, అది చేసేసాను అన్నారు. బ్రహ్మాండంగా చేసావయ్యా, చెప్పడం అది నేను చెప్పి ఉండాల్సింది, ఆ షాటు నాకు తోచలేదు. ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళ్తేనే కరెక్ట్, అవును, ఆ ఎమోషన్ వస్తుంది. సో ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ గాట్ అన్ యాంగిల్, లైక్ ఎవ్రీథింగ్ ఒక స్వరం ఉంది. త్యాగరాజస్వామికి ఒక రకరకాల స్వరాలకి ఆ పక్కల నిలబడి అంట ఎదుట నీలచితే. సో ఈ రకంగా గ్రాఫ్ గీయొచ్చు. ఆయన పాట కనుక చేస్తుంటే ఆ శ్రీరాముల వారు ఎలా ఉన్నారు, ఎక్కడ అంత కూడా అలా గ్రాఫ్ గీయొచ్చు త్యాగరాజస్వామి. దానికి స్వరం ఎలాగో, కలర్స్ ఎలాగో, షార్ట్స్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్, అలాగే చేయాలి. నౌ ఇట్ హెస్ బికమ్ నాట్ జనరిక్. డిజిటల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీస్తారు, అక్కడి నుంచి తీస్తారు. నేను వాళ్ళ పేపర్ వేస్తే క్లోజ్అప్ పేపర్ అది వస్తుంది, ఇది వస్తుంది, అన్ని యాంగిల్స్ తీసి తర్వాత ఏర్పడతారు. ఫైనలీ గివ్ ఇట్ ఎడిటర్. సో ఫైనలీ ఎడిటర్ బికమ్స్ ది డైరెక్టర్. అద్భుతం. ద డైరెక్టర్ ఈజ్ నో మోర్ ఎ డైరెక్టర్, హీ టేక్స్ ద బ్యాక్ సీట్, ఎడిటర్. అంతవరకు అయితే ఆ తర్వాత ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళది పిక్చర్ అయ్యి మేము అదే అంటే వాళ్ళు ఉంటారు. అర్థమైంది సార్. దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ ఫర్ ఎ పిక్చర్. కాబట్టి అలా కంట్రోల్ చేసేవాళ్ళు ఒకటి నాగేశ్వరరావు అలాంటి ఆ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప, అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేస్తే తప్ప వాళ్ళకు ఉంటుంది కదా. బై అండ్ లార్జ్ ఎందుకంటే వీడు ఎందుకు అది కూడా చేస్తారు. అది క్లోజ్అప్ తీసుంటే బాగుండేను, ఒకళ్ళు సజెషన్ తీస్తే బాగుండేను, అంత క్లోజ్గా ఉంది, లాంగ్ షాట్ తీస్తే బాగుండని, తర్వాత అంతా ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. అదే అర్థమైంది సార్. టూ మెనీ మైండ్స్, మళ్ళీ భావదారిద్ర్యం కూడా ఉంది అంటారు. దేర్ఫోర్ దేర్ ఇస్ అంత భావదారిద్ర్యం. సరే, అలా కాకుండా సినిమా హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింటారు సార్. రామారావు గారు అది లేదు ఆ రోజుల్లో అంతే, ఈ రోజుల్లో ఇంతే. దానికి ఐ హావ్ నో అబ్జెక్షన్. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ గాట్, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు హూ వాంట్స్ యూ టు గో? యు ఆర్ గోయింగ్ బికాస్ యూ నీడ్ దెమ్. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ వరకు అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. యూ హ్యావ్ గాట్ ద గట్స్. ఇప్పుడు శాంతారాం గారు పిక్చర్ తీశారు, ఆయన చాలాసార్లు స్టార్స్కు వాళ్ళకు వీళ్ళకు ట్రై చేసి ఎదిచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళకేదో చొరిపడిక
ఆమె సంధ్యాతోనే పిక్చర్, ఆమె హీరోయిన్, ఆయనే హీరో చేసేసారు, సక్సెస్ చేశారు. దట్స్ డిఫరెంట్. ఇఫ్ యూ గాట్ దాట్, అంతే. యూ నీడ్ నాట్, అది నిలబడు. ఇప్పుడు అంతేగాని రెమ్యూనరేషన్స్, ఇప్పుడు ఇడియోసింక్రసీస్ అవి వేరు. ఇప్పుడు భానుమతి గారు, ఆమె యూజువలీ హార్టీ, జనరల్గా హార్టీ అంటే ఆమె క్యారెక్టర్ అది. ఆమె ఆమె ఓన్ పిక్చర్లో నాగేశ్వరరావు గారు ముందు కూర్చున్నారు, ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు ఇంకా రాలేదేమయ్యా అని అడుగుతారు. చెప్పయ్యా, నేను కనుక దీనికి వస్తే సొంత పిక్చర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది, బయట పిక్చర్స్కి లేట్గా వస్తుంది అంటారు. నా పిక్చర్ అయినా ఎవరి పిక్చర్ అయినా నేను వచ్చేది అని చెప్పి. సో షీ హెస్ గాట్ దట్ గట్స్, యూ కెన్ టెల్ దట్. బట్ నాగిరెడ్డి గారు డిఫరెంట్. అవును, హీ డి నాట్ వాంట్ దట్. సో ఇప్పుడు మిస్సమ్మకు సాబితం చేశారు, ఎస్వి రంగారావు తీసేసి ఇంకొక పాపకి పెట్టారు. హీ డి నాట్. సో దట్ ఈస్ ఇట్. అది వేరు ఇడియోసింక్రసీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అది. ఐ ఆల్సో డోంట్ వాంట్. అది డిసిప్లిన్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అలా ఉండాలి, చేయాలి. అవి ఐ ఆల్సో డోంట్ లైక్. రెమ్యూనరేషన్ డిఫరెంట్ అంటారు. నేను అక్కడికి వచ్చి అంత కప్లం చేస్తాను అనేది అది రెమ్యూనరేషన్ వేరు, అతను చేసే ట్యాంట్రమ్స్ వేరు. ట్యాంట్రమ్స్ దీనికి చాలా డిఫరెన్స్. సరే, ఇప్పుడు బాహుబలి, RRR ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో నుంచి మనకి బాహుబలి, తర్వాత RRR. అండ్ RRRలో పాటకి, నాటు పాటకి ఆస్కర్స్ దాకా వెళ్ళడం అని, ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి? అంటే అదే అంటే దట్ స్పెక్టాక్యులర్. బెన్నూరు అది వచ్చింది, విలియం వైలర్ చేశాడు. ఆయన కూడా ఒక స్మాల్ హట్లో ఒకే ఒక వీటిలో ఒక సినిమా చేశాడు, సమ్ ఫిల్మ్, ఐ డోంట్ రిమెంబర్. ఓన్లీ వన్ హౌస్లో జరుగుతుంది. డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జ్ ఆన్ ది రివర్ చేశాడు, ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఎంతసేపటికి బాహుబలి, RRR, కల్కి ఇవి అడుగుతున్నారు, కానీ బలగం గురించి ఒక మాట అడగలేదు. అంటే ఇదొక జానర్. అది అడగొచ్చు కదా, మీ మైండ్కి రావడం లేదు అది. ఇప్పుడు బలగం కాకుండా సినిమా బండి, జాతి రత్నాలు, బేబీ, ఇక ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దట్ ఈస్ ఇట్స్ ఓన్ పిక్చర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సక్సెస్, ఇట్ ఈస్ ఓన్ స్టారం, ఫెనామినల్ సక్సెస్ఫుల్ సార్. సక్సెస్ కవర్, బట్ ఇట్ స్పోక్ ఇట్స్ లాంగ్వేజ్. బట్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. వై? ఐ కెన్ ఆస్క్ యూ. బలగం, జాతి రత్నాలు, అన్నీ జాతి రత్నాలు. సో దే ఆర్ ఆల్ దే అవన్నీ ఉంటేనే ఇండస్ట్రీ. ఒక బుకే. అంతేగాని అది గోది అంటే దీనికి అంతా వస్తుంది, దట్స్ ఆల్. సో వాట్ అకార్డింగ్ టు యూ సార్ మంచి సినిమా అంటే? వినోదమా? ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ సినిమా. ఇట్స్ క్రియేటివ్. జనానికి నచ్చదు, జరగచ్చు, అది వేరు. ఇప్పుడు బెర్నార్డ్ షా ఒక నాటకం రాశాడు, అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది, నాటకం ఫ్లాప్ అయింది. ఆయన అడిగాడు ఎలాగుంది నాటకాన్ని. ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్, ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అన్నట్టు. అద్భుతం. అంటే ప్రతి పిక్చర్ హిట్, ఆడియన్స్ సక్సెస్ అవుతారు కాదు. ఆడియన్స్ సక్సెస్ కాదా అనేది ఇంపార్టెంట్. అవును సార్, అవును, కరెక్ట్ సార్. అలాగా ప్రతి పిక్చర్ హిట్టే. అవును సార్. బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది అనే కదా తీస్తారు. మేకింగ్లో రాలేదు, అది రాదు, ఏమైనా అంటారు. లేదు థియేటర్స్ రారు, ఈ జనం రారు, బికాస్ పుల్ చేయాలి, ఇద్దరే ఉంటారు. అదైతే ఫ్యాక్టర్, దట్స్ ఎ డిఫరెంట్ ఎకనామిక్స్. అది వేరు. ఒక థియేటర్స్లో ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు. అవును, అంతమంది వస్తే కానీ థియేటర్. సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఈస్ లైక్ దట్. నీకు థియేటర్ ఉంది, ఈ థియేటర్ వాళ్ళు వెళ్తే నీకు సినిమా చూడాలి, అక్కడ వెళ్తే ఇంత డబ్బు కట్టాలి, ఎంత ఉన్నారు. నేననేది ఏమిటంటే ఇఫ్ వీ హ్యావ్ థియేటర్స్ ఆఫ్ 100 or 106 seats in every building, in floors ఉంటారు దాన్ని
ఒక కాలనీస్, ఆ, ఒక కాలనీస్లో ఒక పెద్ద లేఅవుట్స్ ఏబిసి అని ఎవ్రీ బ్లాక్. బ్లాక్ 11 ఏ బ్లాక్, బి బ్లాక్, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అందులో దే హ్యావ్ ఎ స్విమ్మింగ్ పూల్, దే హ్యావ్ ఎ జిమ్, దే హ్యావ్ ఎ డిపార్ట్మెంటల్ స్టోర్, దే హ్యావ్ గట్ ఎ లైబ్రరీ. ఇవన్నీ ఉండగా వై కాంట్ దే హ్యావ్ ఎ 100 feet థియేటర్ ఆల్సో? ఏ క్లాస్లో ఒక థియేటర్, బిలో ఒక థియేటర్, సిలో ఒక థియేటర్. ఆ రకంగా ఉంటే ఇప్పుడు 3000 థియేటర్స్ అంటున్నారు. ఒక్కొక్క బ్లాక్లో ఉంటే ఒక హైదరాబాద్లోనే ఒక 50,000 థియేటర్లు వస్తాయా, 1,00,000 థియేటర్లు వస్తాయా? అవును, ఆ రకంగా మొత్తం ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా? అవును, అంతే కదా. అందరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ కాలనీలో ఉంటే అందరూ వెళ్తారు. 50 రూపాయలు, 25 రూపాయలు ఇస్తే సరిపోతుందా? యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ విజన్స్. అది యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ దట్ అండ్ బిల్డప్. అంతేగాని అది ఉంది లేదు మేము ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. కాదు మేము అటువంటివన్నీ పడనివ్వము, వాళ్ళ బిజినెస్ పోతుంది, వీళ్ళ బిజినెస్ పోతుంది. ట్యాకిల్ ఇట్, అటాక్ ఇట్, అచీవ్ ఇట్, సాల్వ్ ఇట్. వీ డూ గుడ్ ఫర్ ద పీపుల్. పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఏం చేయాలి, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. క్రియేటివిటీ అలా అయిపోయింది సార్. చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ. బట్ ఏమైందంటే దట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో. అది లేక దీంతో సరిపెట్టుకుంటారు. బట్ అది ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు? అంతే కదా. దట్ ఈస్ అనా మెనోరా థియేటర్, ప్రివ్యూ థియేటర్స్లో చూస్తాం లేదా సినిమాలు? ఎంత ఉంటుంది ప్రివ్యూ? స్మాల్ థియేటర్స్ ఉంటాయి. వీఆర్ సీయింగ్, వై కాంట్ వి డూ ఇట్? సంబడి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నో బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. అంతా 100 కోట్లు 1000 కోట్లు. వాట్ ఈస్ ఆల్ దిస్? దేర్ ఈస్ నో డైనమిజం. మీరు సార్, మీరు నిజం చెప్పారని మళ్ళీ అడుగుతున్నాను. మీకు నిజంగా 93 ఉన్నాయా? ఎంత ఎనర్జీ, క్లారిటీ, కన్విక్షన్, ఇంకా ఐడియాస్, ఇంకా పాజిటివిటీ, అసలు స్పిరిట్ అన్నీ పుష్కలంగా సార్. మాకు ఇవాళ ఎంత ధన్యులం అవుతున్నాం అంటే ఒక్కోటి వింటూ. సో బట్ సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు సార్ మీది? ఇదా ఓ 10-12 సంవత్సరాలు అయింది అంతే. అంతేనా? అది నాకేమిటంటే ఇల్లు, నాకు పెళ్ళైన కొత్తలో నేను నా వైఫ్కి చెప్పేది ముఖ్యం అంటే ఇన్కమ్ వస్తుంది. ఆ రోజులు ఏదో మాకు 200-250 రూపాయలు జీతం. అది అంటే ఏది వచ్చినా కూడా ఒక ఊరికి వెళ్ళాలా, ఒక పెళ్ళికి వెళ్ళాలా, ఏదో ఎవరికి కొనాలా, ఇంకేదో పోవాలా, ఇవ్వాలా, ఇవన్నీ ముందే మనకు తెలుస్తుంది. ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకోకుండా వచ్చేది ఒకటే సిక్నెస్, హెల్త్ ప్రాబ్లం. అది ముందు తెలియదు వస్తుందని. ఉన్నటువంటి జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి. సో అది ప్లాన్ లేకుండా వస్తుంది కనుక రాగానే ఒక 100 రూపాయలు వచ్చి 10 రూపాయలు తెచ్చి హాస్పిటల్కి అక్కడ పెట్టేయాలి. దాన్ని ముట్టుకోకూడదు. ఓన్లీ ఫర్ హాస్పిటల్, వైద్య నిధి అంతే. వైద్య నిధి అక్కడ పెట్టేయాలి. మిగతా అంతా ప్లాన్ చేస్తే చేసుకోవచ్చు. సో అది నాకు చెప్పాను ఫస్ట్. ఇది మాత్రం రెగ్యులర్గా ఉండాలి. యూ షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ మనీ డ్యూరింగ్ సిక్నెస్. పెళ్ళికి పోతే వస్తుందో లేకపోతే లేదు, అంతే. సిక్నెస్ కెనాట్ గో. డాక్టర్కి వెళ్తాం, లేకపోతే లేదు, అది చేయలేం. సో ఇల్లు కట్టడం అంటూ వచ్చినప్పుడు నాకు ఎక్కడ కడతారంటే విజయ హాస్పిటల్ దగ్గర కడతాను. అలా వచ్చింది ఇక్కడే సార్, విజయ హాస్పిటల్ ఇక్కడ అంతే పక్కనే 5 నిమిషాలు. నాగిరెడ్డి గారు హాస్పిటల్ కట్టారు మాకు, అంతా మేము ఆస్థాన విద్వాంసులు. సో ఇక్కడ కడతాను. దుఃఖపాటి మధుసూదనరావు గారు అడిగారు, సరే ఆళ్వారు మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి అక్కడ, నేను విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అనుకున్నాను. ఇదేమిటే శుభమాని ఇల్లు కడతా ఉంటే విజయ హాస్పిటల్ మంచి ఉన్నాయి అన్నారు. సార్ మంచి అంటే ఏమిటి? ముందర ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, వెళ్ళగానే చూసేవాళ్ళకి వచ్చేవాళ్ళకి. లోపలికి వెళ్ళిన తర్వాత మేము డ్రాయింగ్ రూమ్ కూర్చుంటాం, బెడ్రూమ్ ఉంటుంది. విజయ ఇక్కడ అయినా, వడపల్లి అయినా సరే, ఆళ్వార్పేట అయినా సరే, ఆఫ్రికా అయినా సరే, స్విట్జర్లాండ్ అయినా సరే, ఆ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇదంతా కూడా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము ఇది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది.
ఈ బయట ఎవరికి, బయట నుంచి చూసేవాళ్ళు, నేను ఎటువంటి ఇల్లులో ఉన్నానో అని నలుగురికి తెలియడానికి నేను ఇంట్లో ఉండాలి. నాట్ ఫర్ మై సెల్ఫ్. నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాను, నా బెడ్రూమ్కి వెళ్తాను, డైనింగ్లోకి వెళ్తాను, తింటాను. ఐ డోంట్ నీడ్ ఏ బిగ్ ఎక్స్టీరియర్. ఆ రాగానే ఒక పెద్ద పోర్టికో అక్కడ రావాలా, ఎవరికి నలుగురు చూస్తే ఎలాగుంటుంది అని అనేది నా మనసులో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. నాకు అది లేదు. ఐ వాంట్ మై కంఫర్ట్. ఐ వాంట్ గో నియరెస్ట్ విత్ 5 minutes. ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, విజయ హాస్పిటల్కి వెళ్ళాలి. అది నాకు ఇంపార్టెంట్. నాట్ దిస్ హౌ ఇట్లు ఉన్న దాంట్లో ఆ దాంట్లో మళ్ళీ కోత చూద్దాం అని చెప్పా. అలా తేలిపాటి చూశాడు. వీడిని మార్చలేమనుకున్నాడు. తెలియదు ఆయన. ఇప్పుడైతే సార్ ఏం స్క్రిప్ట్ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు? నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ ఒకటి చెప్తాను. దాని అది వెరీ ఇంట్రెస్టింగ్. ఆపోజిట్ టోటలీ డిఫరెంట్. వన్ థింగ్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ యాజ్ డిఫరెంట్ యాజ్ పుష్పక విమానం ఆర్ అంత అంత డిఫరెంట్గానే ఉంటుంది. అంతేగాని చేసింది చేయడం అనేటువంటిది బోర్ నాకు. అంతే, మళ్ళీ చేయరు. సీక్వెల్ తీయమన్నారు. ఎందుకంటే వర్క్ అనేటటువంటిది మెకానికల్గా అయినప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ వాటిలో అబ్బా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని ఉండేవాడు చాలామంది ఉన్నారు. దే ఎర్న్ లాక్స్. ఎప్పుడెప్పుడు ఒక హాలిడేకి వెళ్దామా ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళు. నాకు అది లేదు. బికాస్ ఎవ్రీ మినిట్ ఐ వర్క్ ఈజ్ ఎంజాయ్మెంట్. సార్ ఎంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది. మీరు చెప్తున్నారు సార్, ఇంకొక వ్యక్తి ఇలాగే చెప్పేది, ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ వెకేషన్ చేంజ్ యువర్ జాబ్ అని చెప్పేది రామగోపాల్ వర్మ గారు సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సో ఐ లైక్ నాకు మిగతా వాళ్ళకి వెకేషన్ ఐ డోంట్ నీడ్ ఎ వెకేషన్. వర్క్ కావాలా, ఐ డూ వర్క్, దట్ ఈస్ ప్లెజర్ ఎక్కడికన్నా. సో దట్ ఐ నీడ్, దట్ ఈస్ ఎనర్, దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మీ లైన్ ఆఫ్ థింకింగ్ లో ఎంతమంది ఉన్నారు సార్? మీ వారసులు అనొచ్చా అలా అనే? బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఒరిజినల్. అందరూ మై డాటర్స్, సెకండ్ డాటర్ షీ ఈజ్ వెరీ క్రియేటివ్. నాకు యాక్చువల్లీ నేను ఏదైతే స్పెషల్ ఎడ్యుకేటర్ అవి, షీ డస్ టీచ్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్. ఒక్కొక్కళ్ళు పోయించి షీఈ్ అ ప్యాషన్. వాళ్ళకి బాగా రాదు, పట్టుకోవడానికి రాదు పెన్ను, కొందరికి మాట రాదు, వాళ్ళ గ్రాఫిక్స్ అంతా ఆన్లైన్. షీఈస్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? బసన్ నగర్, ఇక్కడే బెటర్. హర్ సన్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ బాయ్. అతను ఆవిడ ట్రైన్ చేసి పర్సనల్గా, సో షీ గెట్ ఇన్ టు దట్. అతను స్కూల్కి మెయిన్ స్కూల్లో పంపించి మెయిన్ స్కూల్లో చేసి అతను హీ వెంట్ టు ఎస్ఆర్ఎం కాలేజ్ బిఈ చేశాడు. బిఈ చేస్తాడు, ఈ గాట్ ఇన్ డిస్టింక్షన్. తర్వాత నార్థంబరియన్ యూనివర్సిటీ యూకే వాళ్ళు ఏవి ఇది లేకుండా రమ్మంటే ఈ వెంట్ యూ డిడ్ ఎంఎస్ విత్ డిస్టింక్షన్. బాబా బాబా, ఇది ఆర్టిస్టిక్. సో అలాగే పోయి వాళ్ళందరూ చేశారు. మై ఫస్ట్ డాటర్ ఆల్సో, షీ ఈస్ డూయింగ్ ఆల్ కంపెటిషన్స్. షీ హెస్ గాట్ హర్ ఓన్. హర్ డాటర్ ఇస్ ఇన్ యుఎస్. దే ఆర్ ఆల్ ఫ్యాసినేటెడ్. ఈచ్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ అవకేషన్స్. దే లుక్ ఆఫ్టర్ మీ వెల్. మా ఫ్యామిలీ, మునిమనవలు ఉన్నారా మా సార్? బ్రదర్ సన్ను, మా వైఫ్, మా మనవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ విత్ మీ. దే ఆర్ వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి నుంచి. సార్ మునిమనవలు ఉన్నారా? మునిమనవ అంటే మనవాడి కొడుకో కూతురో లేకపోతే మనవరాలి కొడుకో? మనవాడికి మనవరాలికి ఉంది. అంటే మా పూర్ణ ప్రజ్ఞ అని నాతో పనిచేసాడు. అతని కూతురికి చిల్డ్రన్ ఉన్నారు, 2 చిల్డ్రన్. నైస్ స్వీట్ చిల్డ్రన్. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ సార్. అండ్ ఇంకా కంటిన్యూస్, దిస్ జర్నీ ఇస్ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్లీ. ఇంకా అసలు చాలామంది సంగీతం అలాగే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి రావాలనుకుంటారు సార్. మీ మోస్ట్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్, అసలు ఇండస్ట్రీకి రావాలి, ఒక సినిమా తీయాలన్నా చేయాలన్నా ఏం చెప్తారు సార్? ద గోల్డెన్ రూల్. ద గోల్డెన్ రూల్ ఈస్ దట్ దెర్ ఇస్ నో గోల్డెన్ రూల్. బాబా బాబా. ఓకే, ఇది ఏమిటంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ముఖ్యంగా వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటారు, కథలు చేయాలి. నీకు కథలు ఎక్కడికి వస్తాయి? బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైఫ్. లైఫ్ని మించిన ఇది సోర్స్ లేదు. మీ ఇంట్లోనే ఉంటుంది డ్రామా, ఎదురింట్లో ఉంటుంది, వీధిలో ఉంటుంది, ఎక్కడికి అక్కడ. అది అబ్జర్వ్ చేస్తూ ఇందులో డ్రామా ఉంటే అది బెస్ట్. కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు. కానీ
కొందరు కెపాసిటీ ఉన్నవాడు పుస్తకాల్లో రాస్తారు, ఒక నావల్స్ గాను ఒక కథ గాను రాస్తారు. వాళ్ళ లిటరేచర్ కనుక చదివితే అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక అతను రాస్తాడు, ఒక ఆమె అలాగా బ్యాగ్తో పట్టుకొని అలా నడుస్తూ వస్తుంది, ఒక చెట్టు ఉంది, ఒక పెంకుటిల్లు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో పక్కన ఒక బావి ఉంది అని రాస్తాడు. మీరు ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు, నేను ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు. ఇంకోళ్ళు 100 మంది 100 రకాలుగా ఇలా చేసుకుంటారు, 100 మంది 100 రకాలుగా దాన్ని పోర్ట్రే చేస్తారు. ఇవి రెండు కాకుండా జీవితము లిటరేచర్ చెప్పకుండా ఒక సినిమాను చూసి కాపీ కొట్టామనుకోండి, ఒకే వీధి వస్తుంది, ఒకే చెట్టు వస్తుంది. ఈ భావదారిద్ర్యం అనేది దీనివల్ల వచ్చింది. లైఫ్ను అబ్జర్వ్ చేయకుండా, లిటరేచర్ చదవకుండా ఉండిన వాళ్ళు సినిమాలు చూసి ఆ సినిమాలను కాపీ కొట్టి ఆ షాట్లు చూసి అవి చేస్తున్నారే, అంతే వాళ్ళకి తెలిసింది. ఆ షాట్ని ఇమిడియేట్ చేయగలరు, అంతకంటే ఎగరలేరు. ఒక కోడి ఎంత ఎగరగలరో అంతే ఎగురుతుంది, గద్దలాగా ఎగరలేరు వాళ్ళు. అంతే కదా సార్. అది ఎగరాలంటే దానికి ఒక లిటరేచరు, లైఫ్, అబ్జర్వేషను, అనాలిసిస్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ దట్, లిటరేచర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అందరూ జీవితాన్ని చేసి అది పట్టలేరు, కానీ ఎవరో పట్టిని వాళ్ళకి రిజర్వ్ చేస్తారే, వాళ్ళు అలా చేస్తారు. మహానుభావులు, పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, వాళ్ళు అది చేయాలి. చాలా గోల్డెన్ రూల్ ఒకటి ఇదొకటి చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఫిల్మ్ మేకర్స్. చదవాలి, పరిధి పెంచుకోవాలి. సార్ మీరు మోస్ట్ ఇంకా అంటే అన్నిట్లో ఒరిజినాలిటీ అండ్ ఫస్ట్ చేసింది మీరే విప్లవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక విదేశీ అమ్మాయి తెలుగు పాట పాడితే తెలుగు నేర్చుకొని అక్కడ అలాంటి ప్రయోగాలు మొదలుకొని ఎవ్రీథింగ్ సంథింగ్ న్యూ. ఒక మరుగుజ్జును చూపిస్తే ఎలాగా ఆ మరుగుజ్జు ఏ విధంగా ప్రయోగించవచ్చు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు ఒక మెయిన్ క్యారెక్టర్లో. టైం మెషిన్ ఒకటి, డైలాగ్ లేని సినిమా ఒకటి, ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఒకటి కాదు, ఫోక్లోర్ అండ్ ఇంకా అన్ని బాణీలు అన్ని జానర్స్ మీవే కదా సార్. సో we'll wait for your musical also. Yes. I'm sure it will be definitely it will be there. It is very well one of the best films. It will be, no doubt about it. మీరే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, సంగీతం కూడా మీరే చేయాలి సార్. అది చూద్దాం, చేయాలనేది చూద్దాం. కరెక్ట్, మీరు చేస్తే ఇంకా లైఫ్ ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని ఇలా పలకరించవచ్చు ఎనీ టైం. మళ్ళా డిన్నర్ అయ్యి మళ్ళీ కూర్చుందామన్నా కూర్చుంటాం. ఇంకా ధన్యులం అయిపోయారు సార్ ఇవాళ. సో మచ్ టు టాక్. ఇలా పోతూ ఉంటుంది, నెవర్ ఎండింగ్ గా పోతుంది. యువర్ ఎనర్జీ సార్. ఏం తింటారు సార్ డిన్నర్ అంటే? లంచ్ రెగ్యులర్ గా మార్నింగ్ టిఫిన్ పాప అమ్మ కూడా చేస్తుంది, ఇడ్లీ, దోశ ఇటువంటివి చేస్తుంటే. వెజిటేరియన్ పత్యాలు గిత్యాలు లేవు, అవేవి లేదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్య 11 గంటల మధ్యగా అక్కడికి చిన్న వెజిటబుల్ సూప్, కాఫీ, అంత అవేవి లేవు. చాలా డయాబెటిక్ ఉంది, షుగర్ ఉంది అని చెప్పారు, కానీ గంటకు షుగర్ చూసుకొని అయ్యో షుగర్ ఉందే లేదు. చదువుకున్నవాడు డయాబెటీస్ ఎక్కడ చూడడు, షుగర్ తీసుకుంటే ఏమి కావాలా, మాత్రలు ఇవ్వాలా అనేవాడు ఒకడున్నాడు. చదువుకున్నవాడు, తెలిసినవాడు, షుగర్ తీసుకుని ఇస్తాను, అతను చూస్తాడు, ఈ మాత్రలు తీసుకుంటాడు, అతను నమ్మాలి. అతను నమ్మి ఆ మాత్రలు చూసుకొని మర్చిపోవాలి. ఇక మన పార్టీ ఉండాలి. అంతేగాని అతను చెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని కలిపి ఈ డాక్టర్ చెప్పాడు, ఈ డాక్టర్ అని 10 సార్లు షుగర్ చూసుకొని ఇట్లా ఉందని ఇట్లా ఉందని చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి అయ్యో నాకు షుగర్ ఉందని వాట్సాల్ దిస్. జీవితకాలం అంతా నాకు షుగర్ ఉందే అనుకుంటే అంతే కదా సార్. దట్స్ నాట్ లైఫ్. ఉంటుంది అది ఒక పక్కన. సార్ చాలా అద్భుతం సార్. అసలు మీరు చెప్పినట్టు సార్ ఇవన్నీ మీ పుస్తకాలే కదా. ఈ వల్ల మీకు పింగళి గారు పింగళి నాగేంద్ర గారు పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ ఎవరు ఇచ్చారు. దీంతో పాటు 4 కుర్చీలు వాటికి ఏదో ఇక్కడ ఉన్నాయి. ఇది నా వైఫ్ శ్రీ కళ్యాణి అని ఆటోబయోగ్రఫీ రాసింది, దీని మీదే కూర్చొని కంప్లీట్ రాసింది శ్రీ కళ్యాణి. మీరు బ్లెస్డ్ టు బీ హియర్ టుడే సార్. నిజంగా ఇది డిజైన్ అంటా నేను రాగలగడం, మీరు ఇంత టైం కేటాయించడం సార్.